సంక్షేమంలో అధ్యక్ష బాధాకరం ఏంటంటే భారతదేశం ఈ రోజు కూడా గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో వారు ప్రధానమంత్రి అయి కూడా 9 ఏళ్ళైంది. ఆయన సాధించిన విజయాలు ఒకసారి చెప్పాలి అధ్యక్ష, నేను ఎందుకంటే చెప్పకపోతే కూడా తప్పవుతుంది. అధ్యక్ష, ఈ మహానాయకుడి నాయకత్వంలో ఈరోజు ఏం జరిగిందంటే అధ్యక్ష, హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఇన్ 30 years, అత్యధిక ద్రవ్యోల్బణం 30 ఏళ్లలో గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో మన దేశం సాధించిన ఘనత. అధ్యక్ష, అత్యధిక ఇన్ఫ్లేషనే కాదు అధ్యక్ష, ఇంకా హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ 45 years, 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత పతాక స్థాయికి నిరుద్యోగం. ఇది గౌరవ మోడీ గారు సాధించిన ఘన విజయం. అదేవిధంగా అధ్యక్ష వారు ఇంకా సాధించిన విజయాలు చెప్పాలి అధ్యక్ష. ప్రపంచంలోనే హైయెస్ట్ సిలిండర్ ధర ఎక్కడుంది అధ్యక్ష? ఈరోజు హైయెస్ట్ సిలిండర్ ధర మోడీ గారి నాయకత్వంలో మా ఆడబిడ్డలకు వారిచ్చిన కానుక 400 రూపాయల సిలిండర్ను 1200 చేసి ప్రపంచంలో 3వ అతి ఎక్స్పెన్సివ్ పెట్రోల్ ఎక్కడుంది అధ్యక్ష? ఇండియా. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి అధ్యక్ష, హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంటు, హైయెస్ట్ ఇన్ఫ్లేషను, హైయెస్ట్ సిలిండర్ ప్రైజు, హైయెస్ట్ పెట్రోల్ ప్రైజు, ఇక అవి కాకపోతే ఇంకా మీదికెళ్ళి మొన్న మా రాజేంద్రన్ ఒక మంచి మాట చెప్పిండు బడ్జెట్ తర్వాత, చాలా బాగా అనిపించింది విన్నాక. మోడీ గారు అలవి కానీ హామీలు ఇయ్యరు, చాలా గొప్ప మనిషి ఆయన, అసాధారణమైన మనిషి, ఒక ఋషి అని మా రాజేంద్రనే చెప్పిండు. నేను నిజమేనేమో అనుకొని తెలియక గూగుల్ని అడిగిన సార్, గూగుల్కి చెప్పింది. ఏం చెప్పిందంటే మోడీ గారట 2018లో మాట ఇచ్చిండు సార్, పిఎం ప్రామిసెస్ ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ బై 2022. 2022 కల్లా ఈ దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తా అన్నది నరేంద్ర మోడీ. ఇంకేం చెప్పిండు తెలుసా? పిఎం బుల్లెట్ ట్రైన్స్ టు బి రియాలిటీ ఇన్ ఇండియా బై 2022. 2022 కల్లా బుల్లెట్ ట్రైన్లు దేశమంతా ఉరుకుతూనే ఉంటాయి, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఎక్కచ్చు అన్నాడు అధ్యక్ష. ఇంకేమన్నాడు అధ్యక్ష? ఎవ్రీ ఇండియన్ విల్ హ్యావ్ అ హౌస్ బై 2022. 2022 కల్లా ప్రతి భారతీయుడికి ఇల్లు ఉంటుంది, 57 లక్షల ఇల్లు కట్టిస్తా నరేంద్ర మోడీ. 2022 కల్లా ప్రతి ఇంటికి కరెంట్ ఇస్తా నరేంద్ర మోడీ. ప్రతి ఇంటికి, ఊరుకు కాదు, ప్రతి ఇంటికి కరెంట్ ఇస్తా నరేంద్ర మోడీ. 2022 కల్లా ఎకానమీ $5 ట్రిలియన్ అవుతుంది నరేంద్ర మోడీ. 2022 కల్లా అంతరిక్షంలోకి భారతదేశం నుంచి ఆస్ట్రోనాట్లను పంపుతా నరేంద్ర మోడీ. అలవి కానీ హామీలు ఆయన ఇయ్యడు, మాకు తెలుసు అధ్యక్ష. ఇంకో ఇది అధ్యక్ష, పిఎం ప్రామిసెస్ టు డబుల్ ఫార్మర్స్ ఇన్కమ్. ఎవ్రీ ఇండియన్ విల్ హ్యావ్ అ హౌస్ బై 2022 నరేంద్ర మోడీ. ఇంకా గమ్మత్ చెప్తా అధ్యక్ష, మేము కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, లక్షలాది మంది రైతులకు న్యాయం చేసే కాళేశ్వరం గురించి మాట్లాడితే వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష, 1,00,000 కోట్లు పెట్టి ప్రాజెక్టు కడతారా, అలా ఎంత అవినీతి పొంగుతుందో అని చెప్పి ఓ సంస్థలను పంపుతా ఉన్నారు. వేట కుక్కలు తిరుగుతున్నాయి అధ్యక్ష తెలంగాణలో, మా వివేక్ చెప్పిండు, తిరుగుతా ఉన్నాయి. వీళ్ళ మీద పడి వాళ్ళ మీద పడి, వాని కొట్టి వీని గుద్ది ఏమన్నా దొరుకుతుందేమో అని చెప్పి తనలాడుతున్నారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను, ఇది నరేంద్ర మోడీ స్టేట్మెంట్. 1,10,000 కోట్లతోని ఈ దేశానికి బుల్లెట్ ట్రైన్ అవసరమా అని ప్రతిపక్షం అడిగింది. ఆయన ఏమన్నాడు ఎరికేనా? ఆయన అంటాడు, దోస్ అపోజింగ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ షుడ్ ట్రావెల్ ఆన్ బుల్లక్ కార్ట్స్. నరేంద్ర మోడీ బుల్లెట్ ట్రైన్ వద్దనంటే వాళ్ళు ఎడ్ల బండి మీద తిరగండి మీరు అని మహానుభావుడు మోడీ గారు చెప్పడంతో పాటు ఆయన ఏమంటాడు అధ్యక్ష, 1,10,000 కోట్లు, దాని గురించి ఆయన అన్న మాట, ఐఎమ్ కోటింగ్ నరేంద్ర మోడీ, నా సొంత కథ కాదు ఇది. దిస్ ఈజ్ నెగ్లిజిబుల్ ప్రైజ్ అంటే లెక్క పెట్టదగ్గ కాస్టే కాదు. 1,10,000 కోట్లు నథింగు. అహ్మదాబాద్ చిన్న మొత్తం, అహ్మదాబాద్ టు ముంబై పోయేందుకు 1,10,000 కోట్ల బుల్లెట్ రైలు అవసరం అని చెప్పింది నరేంద్ర మోడీ. మరి అట్లా కాదు అహ్మదాబాద్కి వెళ్ళి బొంబాయి పోయేందుకేమో 1,10,000 కోట్లు ఖర్చు పెట్టచ్చు, కానీ 45 లక్షల మంది రైతులను 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు అయితే తప్పవుతుందా? అంటే ఇదేనా నీతి? అంటే ఎవరి మీద ఉన్నది మీ ప్రేమ, ఎవరి మీద ఉన్నది మీ కన్సర్న్? అసలు వీళ్ళకి దేశం మీద పట్టుందా? ఎవరి మీద ఉన్నారు సార్ వీళ్ళకు? కార్పొరేట్ దోస్తులు. ఇంకా గమ్మత్ అధ్యక్ష, ఇంకా గమ్మత్ ఏంటంటే అధ్యక్ష, బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే మేము పెన్షన్లు ఇస్తున్నాం సార్. ఈరోజు రాష్ట్రంలో గతంలో మీరు బట్టి గారు మాట్లాడుతున్నారు కాబట్టి వారి గురించి చెప్పాలి సార్. బట్టి గారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు 5,000 కోట్లు ఇచ్చి దానికి వీళ్ళ ఉదరగొట్టుడు, అబ్బాబ్బాబ్బాబ్బా మా జగరెడ్డి బాగా మాట్లాడింది, కానీ 200 రూపాయల పెన్షన్కు వీళ్ళు ప్రపంచంలో విరియలేదని చెప్పి ఓ హడావుడు చేసేసారు. ఇందిరమ్మ పెన్షన్లు ఇది అది అని. ఇవాళ 2,000 పెన్షన్లు, 3,000 పెన్షన్లు 44,50,000 మందికి ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది. మీ హయాంలో సంవత్సరానికి 800 కోట్లు ఖర్చు అయ్యేది 27 లక్షల మందికి.
ఈరోజు 44.5 లక్షల మందికి ఇప్పటిదాకా 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో. ఈ పని మేము చేస్తున్నాం. అందులో అందరూ ఉన్నారు. 15,74,000 మంది వితంతువులు ఉన్నారు, 1,43,000 మంది ఒంటరి మహిళలు ఉన్నారు, 4,25,000 మంది బీడీ కార్మికులు. బీడీ కార్మికులకు కమ్యూనిస్టు ప్రభుత్వాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. మేము ఇస్తున్నాం ఈ ప్రభుత్వం, మమ్మల్ని ఎవరు అడగలేదు, డిమాండ్ చేయలేదు, ధర్నా చేయలేదు, దరఖాస్తు ఇయ్యలేదు, మేము మాట ఇయ్యలేదు, అయినా చేస్తా ఉన్నాం. దాంతోపాటు 5,13,000 మంది దివ్యాంగులు, 66,000 మంది గీత కార్మికులు, 37,500 మంది నేత కార్మికులు. దుర్మార్గం ఏంటంటే సార్, ఇంకా దాంతోపాటు మొన్న మా మంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు డయాలసిస్ బాధితులకు కూడా 4,500 మందికి పెన్షన్లు ఇప్పిస్తున్నారు, 2,000 మంది కళాకారులకు పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం. ఈ రకంగా మేము పోతున్నాం సార్. పోతే ఆయన గౌరవ ప్రధానమంత్రి ఆయన అంటాడు అధ్యక్ష, ఏ రేవడి కల్చర్ ఠీక్ నయ్యే, ఉచితాలు మంచివి కావు దేశానికి, పేదవాళ్ళని గట్ల అంత మంచిగా చూసుకుంటే మంచిది కాదు, సోమరిపోతులు అయిపోతారు. ఇది వాళ్ళ విధానం. వాళ్ళ విధానం ఒకటే అధ్యక్ష, చాలా స్పష్టం. 12 లక్షల కోట్లు వాళ్ళ దోస్తులకు మాఫీ చేసుకోవాలి. కార్పొరేట్ దోస్తులకు, కార్పొరేట్ బడాబాబులకేమో 12 లక్షల కోట్లు మాఫీ చేయాలి. అది చాలా అవసరం, అది ఉచితం, అది మంచిదట. ఇదేమో అనుచితమట. ఇదా నీతి? ఎవరి కోసం పనిచేస్తుంది సార్ కేంద్ర ప్రభుత్వం ఈరోజు? ఒక్క పేదవాడికి చేసిన ఒక్క పని ఉందా సార్ ఈ దేశంలో? అధ్యక్ష, ఇంకా బాధాకరం ఏంటంటే, మేము ఉచిత కరెంట్ ఇస్తున్నాం. సంవత్సరానికి 10,000 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నది. వీళ్ళ బాధ ఏంటి సార్? మోటార్లకు మీటర్లు పెట్టాలి, వెంటనే అర్జెంటుగా సబ్సిడీ ఎత్తేయాలి. మొత్తం దేశంలోని రైతులందరికీ కూడా ఉచితంగా కరెంట్ ఇస్తే ఖర్చు అయ్యేది 1,45,000 కోట్లు సంవత్సరానికి. వీళ్ళ కార్పొరేట్ దోస్తులకు ఇచ్చిన పైసలలో ఈ 9 ఏళ్ళ ఉచిత కరెంటు దేశం మొత్తానికి రైతులందరికీ ఇస్తుండే. కానీ ఈయనియరు. వాళ్ళ మనసు గుంజదు సార్. వాళ్ళ మనసు గుంజేది పేరుకేమో దేశం కోసం, ధర్మం కోసం, పని చేసేది మాత్రం హమ్ దోనో, ఇదండి హమ్ దో హమారే దో, హమ్ దో హమారే దో, ఇద్దరు అమ్మాలే, ఇద్దరు కొనాలి, దేశం నడవాలి, ఉరకాలి. ఇక దాని గురించి నేను ఎక్కువ చెప్పా, మా వాళ్ళు ఇప్పటికీ బాగా చెప్పిన, దాని గురించి ఎక్కువ చెప్పా సార్. ఆ పేర్లు మళ్ళీ మాట్లాడుకుందాం. భట్టి గారు ఎవరండి? సంతోషం సార్, మంచి వ్యక్తి ఆయన. ఆయన ఎక్కడున్నా బాగుండాలని కోరుకుందాం. అధ్యక్ష, ఇక కళ్యాణ లక్ష్మి గురించి మా సోదరులు చెప్పిండ్రు. అధ్యక్ష, మా మీద కొంతమంది విమర్శ చేస్తారు మా ప్రతిపక్షాలు. కేసీఆర్ కుటుంబ పాలన అని మాట్లాడతారు అధ్యక్ష. నేను వారికి చెప్తా ఉన్నా అధ్యక్ష, 100% చెప్తున్నా, మాది కుటుంబ పాలనే, 100% కుటుంబ పాలనే, ముమ్మాటికి కుటుంబ పాలన. ఎస్, తెలంగాణలోని 4 కోట్ల మంది మా కుటుంబ సభ్యులే. ఈ కుటుంబానికి పెద్ద కేసీఆర్. బరాబర్ ఇది కుటుంబ పాలనే. కాదని ఎవరంటారో మేము కూడా చెప్తాం. అధ్యక్ష, ఎక్కడ అధ్యక్ష ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ప్రతి కుటుంబంలోని అవ్వ తాతలకు పెన్షన్ ఇచ్చి ఒక పెద్ద కొడుకులాగా నిలబడ్డది కేసీఆర్ కాదా అధ్యక్ష? 4 కోట్ల మంది తోబుట్టులను దగ్గరుండి చూసుకుంటున్నది కేసీఆర్ కాదా? కంటి వెలుగుతో వృద్ధుల జీవితాల్లో కొత్త వెలుగులు ఇస్తున్నది కేసీఆర్ కాదా? గురుకులాలు, జూనియర్ కాలేజీలు, మెడికల్ కళాశాలలు తెరిచి లక్షలాది మంది పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్నది వాళ్ళ పెద్ద కొడుకు కేసీఆర్ కాదా? ఊహించని విషాదంతో ఒంటరిగా మిగిలిన చెల్లెమ్మలకు ఒంటరి మహిళ పెన్షన్లు ఇచ్చి అండగా నిలుస్తున్న పెద్దన్న కేసీఆర్ కాదా? బస్తీలో పుట్టిన పసిబిడ్డైనా, బంజారాయిల్స్లో పుట్టిన బిడ్డైనా సమానంగా సకల సౌకర్యాలు అందించేందుకు కేసీఆర్ కిట్టుకు రూపకల్పన చేసి కంటికి రెప్పలా కాపాడుతున్న మేనమామ కేసీఆర్ కాదా? పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరుతో 12 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లి చేసిన మేనమామ కేసీఆర్ కాదా? 65 లక్షల మంది రైతులకు 65,000 కోట్లు ఇచ్చి వారికి అన్నగా, సహోదరుడుగా నిలబడ్డది కేసీఆర్ కాదా? ఎస్, కుటుంబ పాలననే. 4 కోట్ల మంది మా కుటుంబం. ఇది వసుదైక కుటుంబం. దీనికి మా పెద్ద కేసీఆర్. బరాబర్ చెప్తాం అధ్యక్ష. వీళ్ళేదో ఇంతకుముందు ఆయన అంటున్నాడు అధ్యక్ష, మీ ముఖ్యమంత్రి జై తెలంగాణ అనలే. ఇది హాస్యాస్పదం, నవ్వాలన్నా ఏడవాలన్నా అధ్యక్ష? జై తెలంగాణ అని కేసీఆర్ అనకపోతే తెలంగాణ వస్తుండేనా అధ్యక్ష? వాళ్ళ మనసు కూడా ఎరికే అధ్యక్ష. తెలంగాణతోని కేసీఆర్కున్న పేగు బంధాన్ని తెంపే దమ్ము, ధైర్యం ఈ దేశంలో ఎవరికీ లేదు. అందులో మీకు అంతకంటే లేదు అధ్యక్ష. ఇంకా ఉన్నది మీకు చాలా ఉన్నది, మీకు చెప్తా అధ్యక్ష. ఇక మా తాండాలో మా రాజ్యం, మావా నాటే మావా రాజ్ గిరిజన సంక్షేమానికి సంబంధించి దశాబ్దాల స్వప్నాన్ని 3,400 పైచిలకు తాండాలను, గూడాలను పంచాయతీలు చేసి 6% రిజర్వేషన్ను 10% పెంచి గిరిజనుల కోసం ఈరోజు టీప్ రైడ్ లాంటి కార్యక్రమం తెచ్చి 101 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ఇచ్చి సీఎం గిరి వికాస్ యోజన కానీ, ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కానీ, సీఎం ఎస్టీఈఏ కానీ, ఇట్లాంటి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కొమరం భీమ్ ఆదివాసీ భవనం కానీ, అదేవిధంగా సేవాలాల్ భవనం కానీ ఇవన్నీ కట్టుకున్నాం. బ్రహ్మాండంగా
గిరిజనులకు ఈరోజు మరి డోకా లేకుండా పోడు భూముల విషయాన్ని పోదం వీరయ్య గారు ప్రస్తావించినారు, వారు లేరు. ప్రశ్న అడుగుతారు అధ్యక్ష, మళ్ళీ తర్వాత ఉండరు అధ్యక్ష. అంటే వారికి అంత ప్రేమ ఉంది అధ్యక్ష, గిరిజనుల మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమకి ఇది ఒక తార్కాణం అధ్యక్ష. పోడు భూముల విషయంలో నేను ఏమన్నా సార్ అధ్యక్ష, క్లారిఫికేషన్లో అడగండి సార్, మొత్తం చెప్దాం అధ్యక్ష. నిజంగానే మీరు చట్టం తీసుకొచ్చుంటే పని చేసింటే మరి ఇప్పుడు ఎందుకు మిగిలిందండి సమస్య ఎందుకు మిగిలింది? అసంపూర్తిగా మిగిలిచ్చిపోయింది మీరు, చేత కాకుండా చట్టం తెచ్చిన అమలు చేతగాంది మీకు, వాస్తవం ఇది. కాబట్టి అధ్యక్ష, పోడు భూముల విషయంలో నిందించాల్సి వస్తే అసమగ్రంగా అశాస్త్రీయంగా వదిలిపెట్టిపోయిన వీళ్ళను నిందించాలి తప్ప ఇదే క్లారిఫికేషన్ అడగండి సార్. ఐఎమ్ నాట్ ఈల్డింగ్ క్లారిఫికేషన్ అడగమనండి అధ్యక్ష. 5 సభ్యులు ఉన్న వాళ్ళకే గింత టైం ఇస్తట్లే సార్ మీరు అధ్యక్ష. ఇక బలహీన వర్గాలకు సంబంధించి బీసీ సంక్షేమానికి సంబంధించి ఈ రోజే నేను ఒక స్టేట్మెంట్ చూసినాను అధ్యక్ష. గౌరవ రాజ్యసభ సభ్యులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు బీసీల సమస్యల మీద ఏ ప్రభుత్వం ఉన్నా పాపమైన మాట్లాడుతుంటాడు, కొట్లాడుతుంటాడు, తనలాడుతుంటాడు, మంచోడు, పార్టీ ఏదైనా కావచ్చు కానీ మంచోడు, మంచి వ్యక్తి. ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు అధ్యక్ష? నేను పోయినా 2004లో కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్ననాడు డిసెంబర్ 17 నాడు నేను ఆర్ కృష్ణయ్య గారు, నేను వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు, ఇంకా మా బీసీ సంక్షేమ సంఘం నాయకులు అందరం పోయి ఆనాడు కేసీఆర్ కేంద్ర మంత్రిగా మమ్మల్ని ప్రధానమంత్రి దగ్గర తీసుకపోతే పోయినాం. మన్మోహన్ సింగ్ అప్పుడు ప్రధానమంత్రి, డిసెంబర్ 17, 2004 పోయి గంటన్నర చెప్పినాం ఆయనకు, దేశంలో 50% పైగా బీసీలు ఉన్నారు, ఒక బీసీ మంత్రిత్వ శాఖ పెట్టండి అని అడిగినాం. ఆయన సరే అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, మొత్తానికి ఆయన చేయలే. వరుసగా అప్పటి నుంచి ఇప్పటి వరకు 2004 తర్వాత ఇలా 2023 వరుసగా ప్రతి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారు ఆయన స్వయంగా ఓబీసీ, ఆయనని అడిగినాం. 45 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినావు కదా, బీసీలకు ఒక 5% ఇయ్యి, ఎక్కువ కాదు, 50% అడుగుతలేం, 5% ఇయ్యి, ఒక మంత్రిత్వ శాఖ పెట్టు అని అడిగినా. కానీ సిగ్గుచేటు 2000 కోట్లు పెట్టిండు. 45 లక్షల కోట్ల బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో బలహీన వర్గాల సంక్షేమానికి వాళ్ళు పెట్టింది 2000 కోట్లు. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా అధ్యక్ష? ఇక వీళ్ళు మాట్లాడతారు బీసీల గురించి, బీసీల ఉద్ధరణ గురించి వీళ్ళు చెప్పాలి, మేము వినాలి అధ్యక్ష. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు తెలంగాణలో 8.5 ఏళ్ల తర్వాత బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు అధ్యక్ష, బీసీ అంటే బ్యాక్ బోన్ ఆఫ్ తెలంగాణ అని గర్వంగా చెప్పవచ్చు అధ్యక్ష. ఎందుకంటే 1, 2 కాదు, భారీగా గురుకుల విద్యా సంస్థలు ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. మొన్న నేను కమలాపూర్లో మహాత్మా జ్యోతిబా ఫూలే విద్యాలయం ప్రారంభోత్సవానికి పోయిన అధ్యక్ష. అక్కడ కొంతమంది పిల్లలు ఉంటే వారితో మాట్లాడినా, సంభాషించిన అధ్యక్ష. నిజంగా నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అక్కడ ఒక వంశిక అనే అమ్మాయి మాట్లాడితే నేను అడిగిన, అమ్మాయి మరి అంత బాగా చెప్తున్నారా, స్కూల్ బాగుందా, టీచర్లు బాగున్నారా, భోజనం పెడుతున్నారా, టైంకు పెడుతున్నారా అంటే అంతా బాగుందన్నా అని చెప్పింది. ఏమైనా కావాలా అంటే ఏం లేదన్నది. తల్లిదండ్రులు ఎన్ని రోజులకు ఒకసారి వస్తారంటే నెలకు ఒకసారి వస్తారు, విజిటింగ్ అవర్స్ ఇస్తారు అన్నది. హాలిడేస్ ఎన్ని రోజులకు ఒకసారి వస్తాయంటే సమ్మర్కి వస్తాయి, అప్పుడు పోతామన్నది. నేను అడిగిన, మరి విజిటింగ్ ఏమైనా పెంచమంటావా, తల్లిదండ్రులను రిపీటెడ్గా రమ్మంటావా, 15 రోజులకు ఒకసారి పెట్టమంటావా అని అడిగి. అక్కర్లేదన్నా, బాగుంది, సౌకర్యాలు బాగున్నాయి, హాలిడేస్ కూడా అప్పుడు మేము ఇంటికి పోమన్నా అని చెప్పింది. హాలిడేస్కి వస్తే కూడా మేము ఇంటికి పోమన్నా ఇక్కడనే ఉంటామని చెప్పింది. అదే అధ్యక్ష తెలంగాణ పిల్లలు, తెలంగాణ ప్రభుత్వం యొక్క వసతుల మీద వారికి ఉన్న విశ్వాసం. అది ఒక్కనో అక్కడో ఇక్కడో ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే ఆడబోయి లొలియేసుడు కాదు. 973 గురుకులాలు పెట్టింది కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ ప్రభుత్వం కాదా అధ్యక్ష? ఎక్కడన్నా ఈ దేశంలో ఒక్క స్టేట్, మిగతా 27 రాష్ట్రాలు ఎక్కడన్నా ఉన్నాయి ఆ గురుకుల పాఠశాలలు ఇంత పెద్ద ఎత్తున? మరి ఇవన్నీ ఉంటే లేనట్టు, చూసి చూడనట్టు, ఇంత నటిస్తా అంటే, ఇంత నటన ప్రదర్శిస్తా అంటే ఎట్లా అధ్యక్ష? ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష మీకు. అధ్యక్ష, ఈ పిల్లలు ఎవరెవరైతే ఇందులో చదువుకున్న పిల్లలు ఉన్నారో దాదాపు 5,30,000 మంది పిల్లలు, వారు బ్రహ్మాండంగా చదువుతూ ఉన్నారు అధ్యక్ష. ఒక్కొక్క విద్యార్థిని మీద 1,25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదేవిధంగా బ్రహ్మాండంగా వాళ్ళు చదువుతూ ఉన్నారు. చదివి ఐఐటీల్లో, ఎన్ఐటీల్లో, ఐఐఎంలో, మన తర్వాత నీట్లో, మెడిసిన్లో సీట్లు సాధిస్తూ ఉన్నారు. ఇప్పటికే 3,400 మంది పిల్లలు, మన గురుకుల పాఠశాల పిల్లలు ఐఐటి, ఎన్ఐటి, ఐఐఎం మెడిసిన్ సీట్లు సాధించిందంటే ఇది మనకు గర్వకారణం కాదా అధ్యక్ష? మనం తయారు చేసి ప్రపంచంతో పోటీపడే పౌరులుగా మన బలహీన వర్గాల పిల్లల్ని తయారు చేసుకోవడం అనేది గర్వకారణం కాదా? ఇది కూడా ఆమోదించాం, ఇది కూడా గుర్తించాం అని వారంటే నేను చేయగలిగింది ఏం లేదు అధ్యక్ష. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స.
అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. అధ్యక్ష, ఇక నేను మిత్రులు ఆయన మాట్లాడుతూ రఘు గారు రెండవ విడత గొర్రెల పంపిణీ కాలే డీడీలు కట్టి ఎదురు చూస్తున్నారు. 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ గొర్రెల పథకాన్ని ప్రవేశపెట్టిన దేశంలో ఇంకెవరైనా ఉన్నారా ఇట్లాంటి కార్యక్రమం తీసుకునే వాళ్ళు? మీ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడన్నా యాదవ సోదరుల కోసం ఇట్లాంటి కార్యక్రమం ఉందా? గొల్ల కుర్మ సోదరుల కోసం ఎక్కడా లేని పథకంలో చంద్రుని మీద ఒక చిన్న మచ్చున్నట్టు ఎక్కడైనా చిన్న లోటు ఉంటే దాన్నే పట్టుకొని దాని మీదనే దాని చుట్టే దృష్టి కేంద్రీకరించి ఇంత మంచి పథకం గురించి దాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం ఎందుకు చేయాలా పని? ఇంకోటి మీ గవర్నమెంటే ఏం చెప్పింది? కేంద్ర ప్రభుత్వం ఈ ప్రోగ్రాం తీసుకున్నాక 2016లో ఆనాడు 1,35,000 మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తి జరుగుతుంటే ఈరోజు మాంసం ఉత్పత్తిలో తెలంగాణ భారతదేశంలోనే నెంబర్ 1గా నిలబడ్డదని మీ ప్రభుత్వమే చెప్తున్నది. ఈరోజు 3 లక్షల టన్నులకు చేరింది తెలంగాణ నుంచి మాంస ఉత్పత్తి. బీసీ గురుకులాలు లెక్క చెప్పాలి మీకు. 2014 నాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 19 మాత్రమే ఉండేది. ఈరోజు మా ప్రభుత్వం వచ్చినాక ఏర్పాటు చేసింది 275 అనే మాట సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇందులో ఆల్రెడీ పాఠశాలలను 142 గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసుకున్నాం. మిగిలిన 119ని కూడా మా మంత్రి కమలాకర్ గారి నేతృత్వంలో అప్గ్రేడ్ చేసుకుంటా ఉన్నాం. 16 డిగ్రీ కాలేజీలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. దాంతోపాటు గతంలో బీసీ వెల్ఫేర్లో ఒక్క జూనియర్ కాలేజ్ కూడా లేకుండే. ఈరోజు 119 కాలేజీలు అయినాయి, దాంతోపాటు 16 డిగ్రీ కాలేజీలు కూడా అయినాయి అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష, బీసీ మినిస్ట్రీ పెట్టరు, బీసీలకు బడ్జెట్లో డబ్బులు పెట్టరు. ఆర్ కృష్ణయ్య లాంటి పెద్దలు పాపం వారు పట్టించినా వారు అడిగినా మాట్లాడరు. బీసీ జనగణన కూడా చేయరు అధ్యక్ష. మరి వీళ్ళ బాధ ఏందో తెలియదు. బీసీ జనగణన చేస్తే వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏందో, ఈ దేశంలో బీసీ సెన్సస్ పెడితే కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ముప్పేందో తిప్పలేందో తెలియదు అధ్యక్ష. మొండిగా చెయ్యమంటే చెయ్యం గంతే అనే ధోరణిలో ప్రదర్శిస్తూ ఉన్నారు అధ్యక్ష. అది వారికే వదిలిపెడతా అధ్యక్ష. వారి విజ్ఞతకు బీసీల మీద వారికి ఉన్న ప్రేమెంత వారి పార్టీ తెలుసుకోవాలో మాకు సంబంధం లేదు అధ్యక్ష. ప్రజలన్నీ చూస్తూ ఉన్నారు అధ్యక్ష. జాతీయ తలసరి సగటు వినియోగం మాంసంది మొత్తం 5.4 కేజీలు ఉంటే తెలంగాణలో 21 కేజీలకు పెరిగింది. ఎందుకంటే సంపద పెరుగుతున్నది కాబట్టి ఇది కూడా పెరుగుతుంది అధ్యక్ష. ముదిరాజులు గంగపుత్రుల కోసం 400 కోట్ల రూపాయలతో చేపల పంపిణీ ఉచితంగా చేయడం జరిగింది. వాహనాలు ఇతర వసతుల కోసం 700 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈరోజు భారతదేశంలోనే నంబర్ 1 స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్ తెలంగాణ అని గర్వంగా చెప్పుకునే స్థాయికి మా ముదిరాజ్ సోదరుల వల్ల, మా గంగపుత్ర సోదరుల వల్ల ఈ ఫలితం కూడా తెలంగాణకు దక్కింది. రొయ్యల ఉత్పత్తి కూడా పెరిగింది. ఇక చాలా ఉన్నాయి అధ్యక్ష. మత్స్యకారులకు 6 లక్షల ప్రమాద బీమా, గీత కార్మికుల కోసం కూడా చాలా కార్యక్రమాలు చేసింది ప్రభుత్వం. నేతన్నకు చేయూతనిచ్చింది. నేతన్నది ఒక్క నిమిషం చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మన దగ్గర మనమేమో చేనేత మిత్రాన్ని పథకం పెట్టుకున్నాం. 50% సబ్సిడీ నూలు మీద రసాయనాల మీద ఇస్తున్నాం. అదేవిధంగా రైతు బీమా తరహాలో నేత కార్మికులకు కూడా నేతన్నకు బీమాను పెట్టుకున్నాం. నేతన్నకు చేయూత అని పొదుపు పథకం పెట్టినాం. అది కూడా కరోనా సమయంలో 100 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి 26,000 మంది నేతన్నల కుటుంబాలకు లాభం చేసినాం. మనమేమో నేతన్నకు చేయూత అనే కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఉన్న పవర్లూమ్ బోర్డు ఎత్తేసిండ్రు, హ్యాండ్లూమ్ బోర్డు ఎత్తేసిండ్రు. ఆఖరికి 14 మంది ప్రధానమంత్రులు ఎవరు చేయని దుర్మార్గమైన పని ఈ ప్రధానమంత్రి చేసిండ్రు అధ్యక్ష. ఏ గుజరాత్ నుంచి అయితే మహాత్మా గాంధీ వచ్చిండ్రో, ఏ గుజరాత్ నుంచి వచ్చిన మహాత్మా గాంధీ అయితే ఖాదీని స్వదేశీ ఉద్యమానికి ఆలంబనగా వాడుకున్నారో, అదే గుజరాత్ నుంచి వచ్చిన ప్రధానమంత్రి గారు, మొట్టమొదటి ప్రధానమంత్రి, చేనేత మీద 5% పన్నేసిన దుర్మార్గమైన చర్య చేసింది ఈ ప్రధానమంత్రి అధ్యక్ష. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. మా నాయి బ్రాహ్మణ సోదరులకు, రజక సోదరులకు చేసిన పని చాలా ఉంది. పద్దుల్లో గౌడన్నకు చేసిన పనులు చాలా ఉన్నాయి. నేను వాటి లోతుకు పోను అధ్యక్ష. బతుకమ్మకు చీర పెట్టినా,
రంజాన్కు తోఫాగా ఒక కానుకగా బట్టలు పెట్టినా, క్రిస్మస్కు కానుకగా ఇచ్చిన ఈ ప్రభుత్వం, ఇందాక మా వీరయ్య గారు చెప్పినట్టు, మా గీటురాయి పేదరికం. వాళ్ళ కులము మతం మాకు సంబంధం లేదు. మేము చూసేది ప్రాతిపదిక మానవత్వం. ఎవరు పేదవారైతే వారికి ఖచ్చితంగా న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. అక్బర్ గారు చాలా విషయాలు అడిగారు అధ్యక్ష. अकबर भाई आपने जो पूछा, इतना सारा मटेरियल है मेरे पास, मैं पूरा का पूरा देखता हूँ आपको तफसील में, आप एक बार देख लीजिएगा, क्योंकि बहुत सारा जो इन्वेस्टमेंट किया गया ओल्ड सिटी में, उसके साथ ही साथ जो भी आप प्रोग्राम के बारे में बात करें वो भी मेरे पास सारा का सारा इन्फॉर्मेशन तो मेरे पास है, और सेशन भी अभी आगे 10 दिन तक शायद चलेगा, तो बहुत मौके मिलेंगे अपने को। बोलो तो बोलता हूँ मैं, अभी मेरे को एतराज़ नहीं है, बट बिल्कुल बुलाता हूँ, इस बार ज़रूर बुलाता हूँ, आप मुझे वक्त दीजिए, मैं ज़रूर बुला लेता हूँ। उसके साथ ही साथ आप समझ गए, साथ ही साथ मैं ये भी बोलना चाहता हूँ, टुडे इन द एंटायर कंट्री, आई एम प्राउड टू से दिस, जनरल मुस्लिम మైనారిటీల ఇళ్లలో అమ్మాయిలు ఎక్కువ వాళ్ళు విద్య బియాండ్ అ పాయింట్ చదవరు. టుడే తెలంగాణ స్టాండ్స్ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ గర్ల్ ఎడ్యుకేషన్, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అమాంగ్ Muslim minority girls. Now that's a matter of great pride for us. We are making our young girls as globally competitive, not only boys but also girls. That's the point I'm trying to make. ఇది చిన్న విషయం కాదు. ఈ దివ్యాంగులకు పెన్షన్లు, మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి కూడా చాలా చర్యలు ఉన్నాయి. మా సత్యవతక చెప్తారు సార్, నేను అది అందుకు పోను, కానీ ఒకటి మాత్రం చెప్తాను సార్. అధ్యక్ష, ఒకనాడు పాటలు రాసుకున్నారు అధ్యక్ష, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని, సినిమాల పాటలు, సినిమా కవులు. ఇవాళ మా మంత్రి గారి నేతృత్వంలో, హరీష్ రావు గారి నేతృత్వంలో రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖ అద్భుతాలు సాధిస్తూ ఉన్నది. 30% నుంచి 61% ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతులు పెరిగినాయంటే, నేను సర్కారు దవాఖానకే పోతా అని తెలంగాణ ఆడబిడ్డలు పోతున్నారంటే ఇది ఖచ్చితంగా మా ప్రభుత్వ సమర్థతకు నిదర్శనం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. మా రాజేంద్ర అన్న కూడా పనిచేసినారు హెల్త్ డిపార్ట్మెంట్ కొన్ని రోజులు, వారికి కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే వారి హయాంలో కూడా కొంత పని జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో. దాంతోపాటు అధ్యక్ష గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు ఇచ్చిన, అమ్మ ఒడి కార్యక్రమానికి 300 అన్నకు అన్నీ తెలుసు, 300 వాహనాలు ఇచ్చిన, ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు భారీగా వేతనాలు పెంచిన. ఇందాక మినిస్టర్ గారు చెప్పినారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు జగ్గారెడ్డి గారు మాట్లాడుతూ అంగన్వాడీలకు కూడా టీచర్ల స్కేల్ ఇవ్వాలన్నారు. అధ్యక్ష, అంగన్వాడీలకు వాళ్ళు ఉన్న బడ్జెట్ కోసిపారేసినారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం. అయినా ఈరోజు భారతదేశంలోనే హైయెస్ట్ సాలరీ ఇస్తున్నది అంగన్వాడీలకు తెలంగాణ. వాళ్ళు బడ్జెట్ కుదించినా మేము ఇస్తా ఉన్నాం అధ్యక్ష, వాళ్ళని కాపాడుకుంటా ఉన్నాం, కడుపులో పెట్టి చూసుకుంటా ఉన్నాం. ఇవాళ మా మంత్రి గారి నేతృత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రపంచంలోనే అతి పెద్ద ఐ క్యాంప్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కబోయే క్యాంపు కంటి వెలుగు నడుస్తూ ఉంది. మీకు దయచేసి అసెంబ్లీలో కూడా పెట్టియండి సార్ ఒకసారి, కొంతమందికి కనబడతలేదు సార్, వినబడతలేదు, కాబట్టి దయచేసి సెక్రటరీ గారు కూడా విజ్ఞప్తి, తప్పకుండా పెట్టియండి సార్, పెట్టిస్తున్నాం. ముఖ్యంగా ముందు మా బీజేపీలకు చేయించండి సార్. అధ్యక్ష, గౌరవ మంత్రి గారి నేతృత్వంలో, వైద్య ఆరోగ్య శాఖ నేతృత్వంలో ఈరోజు తీసుకున్న కార్యక్రమాల వల్ల మాతృ మరణాలు 92 నుంచి 43కి తగ్గినాయి, 1000కి. శిశు మరణాలు 39 ఉంటే 20కి తగ్గినాయి. ఇవన్నీ కూడా అచీవ్మెంట్స్ కాదా సార్? ఉద్యోగుల గురించి కూడా మాట్లాడినారు సార్ వారు. అధ్యక్ష, ఉద్యోగులతో మాకున్నది పేగుబంధం, మాకు పేరుబంధం కాదు, పేగుబంధం ఉంది. వాళ్ళతోని మొదటి నుంచి కలిసి నడిచిన వాళ్ళం మేము. ఉద్యోగులకు మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 2 ఫిట్మెంట్లు కలిపితే 73% పెంచిన వాళ్ళ జీతాలు. మీ ప్రభుత్వం ఎంత పెంచింది ఎరికైనా? జీతం 14%. మీరు వచ్చి మాకు చెప్పాలన్నా 14% జీతం పెంచిన వాళ్ళు వచ్చి 73% పెంచిన వాళ్ళకి చెప్తే వీళ్ళు చెప్పాలి అది 10 ఏళ్ళకి ఒకసారి, ఇది 5 ఏళ్ళకి ఒకసారి. మీరు వచ్చి మాకు చెప్పాలి, మేము వినాలి, మా కర్మ. అధ్యక్ష, వాళ్ళు ఎన్ని ఆశలు పడ్డా, వాళ్ళు ఏం చేసినా కూడా వాస్తవం ఏంటంటే అధ్యక్ష, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేయడం వల్లనే ఈ విజయాలన్నీ సాధిస్తూ ఉన్నాం. వారి కోసం 61 ఏళ్లకు రిటైర్మెంట్ ఏజ్ పెంచుకున్నాం. బ్రహ్మాండంగా ఇవాళ రెగ్యులరైజేషన్ జరుగుతూ ఉంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు. దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరుగుతూ ఉంది బ్రహ్మాండంగా. అసలు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇంత స్వల్ప సమయంలో 2,21,000 ఉద్యోగాల భర్తీ జరగడం నిన్న గవర్నర్ గారు నోటెమ్మడం మీరు విన్నారు. దాంతోపాటు జర్నలిస్టులకు, అదేవిధంగా న్యాయవాదులకు కూడా, ఆయన న్యాయవాది, ఆయనకు తెలవాలి, ఎక్కడ కూడా లేదు మీ ప్రభుత్వంలో న్యాయవాదులకు 100 కోట్లు ఇచ్చిన దాఖలాలు. ఎక్కడైనా ఉంటే మీరు చూపెట్టండి, చెప్పండి. ఎక్కడ లేదు ఈ దేశంలో, బీజేపీ ప్రభుత్వంలో, బీజేపీ రాష్ట్రంలో 100 కోట్లు ఇచ్చిన పరిస్థితి కానీ ఆ హృదయం కానీ వారికి ఎక్కడ లేదు, ఇక్కడ మాత్రమే ఉంది. కాబట్టి యూ షుడ్ ఆల్సో బి థ్యాంక్ఫుల్ అండ్ ఓట్ ఫర్ అస్. అధ్యక్ష, ఇంకొక మాటికి రఘునందన్ రావు గారు అలవి గాని హామీలు అని మా అన్న చెప్పింది కాబట్టి చెప్తున్నా. ఇగో ఇది అధ్యక్ష రఘునందన్ రావు గారి పాంప్లెట్, ఎన్నికల్లో ప్రత్యేకమైన పాంప్లెట్ వేసిండు ఆయన. నేను చదువుతా, బరాబర్ చదువుతా, ఎందుకు చదువు అధ్యక్ష. ఆయన ఇచ్చిన వాగ్దానాలు,
దుబ్బాకకి ఏం అయితలేదు, దుబ్బాకకి ఏం చేయలేదు అన్నారు అధ్యక్ష. వారు చెప్పింది అన్నాడు, దుబ్బాక నియోజకవర్గంలో కదం దొక్కి కారుకు బుద్ధి చెబుదాం, కమలాన్ని గెలిపిద్దాం, రఘునందన్ రావు అనే నేను దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణం నుంచి, నువ్వు రాసింది నేను కాదు, దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణం నుంచే ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 నిరుద్యోగ భృతి, చేనేత కార్మికులు బీడీ కార్మికులకు నెలకు 3,000 చొప్పున పెన్షన్, రైతులకు ప్రతి పంటకు అవసరమైన ఎరువులు ఉచిత పంపిణీ, ప్రతి రైతుకు ఎడ్లు ఉచిత పంపిణీ, నియోజకవర్గంలో ఉచిత కార్పొరేట్ పాఠశాల, కార్పొరేట్ ఆసుపత్రి, కూడవెల్లి వాగును జీవనదిగా మార్చేందుకు కృషి, నిరుద్యోగులు మహిళలకు ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి ఉచితంగా శిక్షణ, దుబ్బాక పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు, మిరుదొడ్డి చేగుంటలకు డిగ్రీ కళాశాల, దుబ్బాక నియోజకవర్గంలో నూతన పరిశ్రమల ఏర్పాటు, నిరుద్యోగ యువతకు ఉపాధి, నిరుపేద అమ్మాయిలకు వివాహానికి పుస్తెమట్టలు, ఒక జత పెళ్లి బట్టలు ఉచితం, చెరువులను పర్యాటక కేంద్రాలుగా కాకుండా ఉత్పాదక రంగంగా ఊరికి వ్యవసాయ రంగానికి ఉపయోగపడేలా మారుస్తాను, ప్రతి గ్రామానికి ధాన్యం ఆరబోయేటకు సిమెంటు కల్లాల ఏర్పాటు చేస్తాను, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వలసదారులకు ప్రత్యేక సహాయక కేంద్రం ఏర్పాటు చేస్తాను, గల్ఫ్ దేశాల ప్రమాదాలకు గురైన వారిని స్వగ్రామంలోకి తెప్పించేందుకు పూర్తి ఏర్పాట్లు చేస్తానని మాట ఇస్తున్నాను. మీకోసం నేను పనిచేస్తా, నా కోసం ఓటు వేయండి. నాది కాదు అధ్యక్ష, ఒక్కటైందా అధ్యక్ష? అలవి గాని హామీలియం మేమని చెప్పి డైలాగులు. అధ్యక్ష మాటలకేముంది అధ్యక్ష, ఓట్లు వేయించుకుంటానికి ఏది పడుతుంది ఎటు పడుతుంది చెప్పచ్చు, కానీ పని చేసేటప్పుడు తెలుస్తుంది అసలు సత్తా ఏందో, ఎవరికుందో ఎవరికి లేదో, సబ్జెక్టు లేదు, సరుకు లేదు, భజగోవిందం బబరాజమానం గంతే, ఏం లేదు. ఉకదంపుడు ఉపన్యాసాలు టీవీలలో ఎప్పుడు తప్ప దుబ్బాకల చేసింది లేదు, ఏం లేదు. చెప్పిన అధ్యక్ష వీళ్ళు ఏం చెప్పినారు, అమిత్ షాను తీసుకొస్తాం, 1,000 కోట్ల నిధుల వరదలు తెస్తాం, మొత్తం 1,000 కోట్లతో దుబ్బాకను సస్యశ్యామలం చేస్తాం అని డైలాగులు కొట్టిన అధ్యక్ష. అన్ని కూడా చూస్తా ఉన్నారు దుబ్బాక ప్రజలు, దుబ్బాక ప్రజలు చూస్తున్నారు. మీ వాగ్దానాలు వాళ్ళ ముంగట్టున ఇది ఇంటింటికి పంచుతాం కరపత్రం చేసి, ఖచ్చితంగా మీ జాతకాలన్నీ ప్రజల ముందే బయట పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష నేను హైదరాబాద్లో పెరిగిన అధ్యక్ష, కరీంనగర్లో పుట్టిన మిషన్ హాస్పిటల్లో హైదరాబాద్లో పెరిగిన. చిన్నప్పటి నుంచి చూస్తున్నా అధ్యక్ష, గదే గాంధీ, గదే ఉస్మానియా, గదే నిమ్స్. నేను ఇప్పుడు నాకు దగ్గర మా అక్బర్ భయ్ ఏమో నేను ఇంకా జవాన్ గివాన్ అన్నాడు, కానీ అదేం లేదు, నేను కూడా ముసలిని అయిపోయినా, కళ్ళు కనబడతలేవు చక్కగా. అధ్యక్ష 46-47 ఏళ్ళకి నేను నక్కువ బహుత్ బహుత్ శుక్రియా, 46-47 ఏళ్ళకి వచ్చింది సార్, కళ్ళు కనబడతలేవు, కానీ ఇప్పటికి గదే గాంధీ, గదే ఉస్మానియా, గదే నిమ్స్. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనం అప్పటిదాకా ప్రయారిటీస్ కొద్దిగా మనం ఇరిగేషను, అగ్రికల్చరు వాటి మీద పోయినాం. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో భారత ప్రభుత్వం ఏమో హెల్త్ బడ్జెట్ కోసేసింది, తగ్గించింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా ఈరోజు హైదరాబాద్లో గాంధీ, ఉస్మానియా, నిమ్స్కి తోడుగా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు 4 వైపులా వస్తూ ఉన్నాయి అధ్యక్ష. మాది కొత్తపేటలో ఒకటి వస్తూ ఉన్నది, ఎల్బీనగర్ నియోజకవర్గంలో, మల్కాజ్గిరి నియోజకవర్గంలో అల్వాల్ కాడ వస్తూ ఉన్నది, తర్వాత ఇంకోటి మా సనత్ నగర్ నియోజకవర్గంలో ఈఎస్ఐ హాస్పిటల్ కాడ అక్కడ వస్తూ ఉన్నది, ఇంకోటి గచ్చిబౌలిలో ఉన్నదాన్ని ఆల్రెడీ అప్గ్రేడ్ చేసినారు, టిమ్స్ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. నిమ్స్లో కూడా అదనంగా 2,000 పడకలు, 1,500 కోట్ల రూపాయలతో 2,000 పడకలు అదనంగా నిమ్స్లో ఏర్పాటు చేయబోతా ఉంది. आपने जो बोला उस्मानिया का, अकबर साहब, मैंने ऑलरेडी मिनिस्टर साहब से बात किया, आपसे अलग से बात करना चाह रहे हैं एक बार, उसके बाद में तफसील में शायद डिमांड में बोलेंगे. అధ్యక్ష కొత్తగా అధ్యక్ష వారు చెప్పినారు, భారతదేశం ఒక పాలసీ తీసుకుంటాం, ఏదో చేస్తాం అన్నారు అధ్యక్ష. అధ్యక్ష తెలంగాణలో ఈరోజు గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష, మా సోదరుడు వివేక్ చెప్పినారు, క్లారిఫికేషన్లు అడగండి సార్, గోలు చేయడం ఎందుకు, మీరు సీనియర్ శాసనసభ్యుడు, క్లారిఫికేషన్లు అడగండి సార్, మీరు సీనియర్ శాసనసభ్యుడు, డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు, ఎట్లా సార్ మీరు? अरे अलग अलग नहीं बोलते साहब, आपको माइक में बोलेंगे, आप ही को बोलेंगे सर, आप खुश रहो, क्या है? हाँ आप बोल दो साहब, उनके कान में बोल दो बस, काफी, आप उनके कान में बस बोल दो, एकदम बगल में बैठे आप दोनों. అధ్యక్ష ఇందాక మా సోదరుడు వివేక్ గారు అనుకుంటా అధ్యక్ష, ఈరోజు భారతదేశంలో 1,00,000 జనాభాకు అత్యధిక మెడికల్ సీట్లు కలిగిన రాష్ట్రం తెలంగాణ. ఇస్ దట్ నాట్ అన్ అచీవ్మెంట్? ఇస్ దట్ నాట్ అ ఫ్యాంటాస్టిక్ అచీవ్మెంట్? You may not have granted one single medical college or one single nursing college. That will not stop us. You cannot stop this Pragati Chakram, Pragati Express. దీన్ని ఆపలేరు మీరు అనుకుంటారు, మీరేదో చెయ్యి వడి పెడితే, మీరేదో కాలాల కట్ట పెడితే ఏదో ఆగుతుందని. ఏం ఆగదు, మీతోనేం కాదు కూడా, పక్కా చెప్తున్నా, మీతో ఏం కాదు, ఊదు కాలది, పీరు లేవది నీ ప్రభుత్వంతో ఏం కాదు.
బరాబర్ 33 జిల్లాలలో 33 మెడికల్ కాలేజీలు పెడతాం, 33 నర్సింగ్ కాలేజీలు పెడతాం. మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు మెడికల్ విద్యను నర్సింగ్ విద్యను అందించే సత్తా మా నాయకుడు కేసీఆర్కే ఉంది. ఇప్పుడే జగ్గారెడ్డి అని చెప్పిండు, సంగారెడ్డిలో విపక్ష శాసనసభ్యుడు గెలిచిండు, కానీ మేము అట్లా చూడలే. ములుగులో విపక్ష శాసనసభ్యురాలు ఉంది, మేము అట్లా ఆలోచించలే. ఖచ్చితంగా అక్కడ కూడా మెడికల్ కాలేజీలు పెడతాం, అక్కడ కూడా జిల్లా చేసినాం, అక్కడ కూడా అన్ని సౌకర్యాలు అందిస్తాం. అధ్యక్ష, తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 5 మెడికల్ కాలేజీలు 700 సీట్లు ఉండేది ఎంబీబీఎస్లో. ఈరోజు 17 కాలేజీల్లో 2790 ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీల్లో 3800 ఉన్నాయి, మొత్తం 6590 మెడికల్ సీట్లు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. కొత్తగా బ్రహ్మాండంగా కాలేజీలు కడతా ఉన్నారు, పిల్లలందరికీ కూడా అవకాశాలు వస్తాయి. ద లార్జెస్ట్ హాస్పిటల్ ఇన్ తెలంగాణ, ద బిగ్గెస్ట్ హాస్పిటల్ ఇన్ తెలంగాణ విల్ నాట్ బీ ఇన్ హైదరాబాద్, ఇట్ విల్ బీ ఇన్ వరంగల్. 24 అంతస్తుల్లో వరంగల్లో 2000 పడకలతో అద్భుతమైన ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి మంత్రి గారి నేతృత్వంలో, ముఖ్యమంత్రి గారి సారథ్యంలో కడతా ఉన్నాం. దాన్ని కూడా తప్పకుండా మీకు కానుకగా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు కూడా పనికొస్తే దాన్ని కూడా అందజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. అధ్యక్ష, దాంతో పాటు కంటి వెలుగు. అధ్యక్ష, మా ప్రభుత్వం ఎంత ఫోకస్డ్గా పనిచేస్తుందంటే కంటి వెలుగులో కంటి పరీక్షలు చేయించడమే కాదు. कैटरैक्ट बोल के अकबर साहब बोले, कैटरैक्ट के बारे में भी आरोग्यश्री में लाओ बोले आप. मैं मिनिस्टर साहब को ज़रूर रिक्वेस्ट करता हूँ, कैटरैक्ट में ला के कराने को बोले, ज़रूर उनके जहन में लाता हूँ. साथ ही साथ मैं ये भी बोलना चाह रहा हूँ, जो आज चश्मा मिल रहा, ఈరోజు ఏవైతే అద్దాలు పెడుతున్నామో కంటి వెలుగులో ఆ స్క్రీనింగ్లో ఐ క్యాంపులో పెడుతున్న అద్దాలు, అవి కూడా తెలంగాణలో మన సుల్తాన్పూర్లోనే తయారవుతా ఉన్నాయి మెడికల్ డివైజెస్ పార్కులో. ఇది మనకు గర్వకారణం. మేడ్ ఇన్ తెలంగాణ అద్దాలు ఇలా మన వాళ్ళందరికీ అవేనా, ఇగో ఇవి మేడ్ ఇన్ తెలంగాణ అద్దాలు, మేడ్ ఇన్ సుల్తాన్పూర్ అద్దాలు, మేడ్ ఇన్ పటాన్ చెరువు అద్దాలు పెడతా ఉన్నాం. మీ మేక్ ఇన్ ఇండియా ఎక్కడ పోయిందో తెలియదు, కానీ మేక్ ఇన్ తెలంగాణ మాత్రం బ్రహ్మాండంగా పోతున్నది. తప్పకుండా అదే పద్ధతిలో ముందుకు పోతాం. మా సబితక్క నేతృత్వంలో విద్యాశాఖలో ఈరోజు మరి భవిష్యత్తు మీద పెట్టే పెట్టుబడిని బ్రహ్మాండంగా 973 గురుకుల పాఠశాలలతో పాటు 7,289 కోట్లతో 26,000 ప్రభుత్వ పాఠశాలల్లో సమూలమైన ప్రక్షాళన మార్పు తేయడానికి మన ఊరు మన బడి మన బస్తీ మన బడికి మన కార్యక్రమం కింద బ్రహ్మాండంగా కార్యక్రమం తీసుకున్నాం. ఇంగ్లీష్ మీడియంలో బోధన, డిజిటల్ క్లాసెస్, డైనింగ్ హాల్స్. ఎక్కడన్నా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం ఉందా? ఎక్కడన్నా ప్రభుత్వ పాఠశాలను సంస్కరిస్తున్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఉందా? ఉంటే చెప్పండి. ఇంత పెద్ద ప్రోగ్రాం ఎక్కడన్నా ఉందా? విమర్శ చేసుడు కాదు. ఇప్పటి వరకు మన రాష్ట్రం నుండి 6,651 విద్యార్థులు ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చి ఒక్కొక్క విద్యార్థికి 20 లక్షలు ఇచ్చి పంపిన ప్రభుత్వం ఒకే ఒక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ. 6,651 స్టూడెంట్స్ హ్యావ్ అవైల్డ్ ఓవర్సీస్ స్కాలర్షిప్స్. ఈ చిన్న విషయమా? ఇది కూడా ఉత్తైన కొట్టిపారేయాలనా? జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్, మహాత్మా జ్యోతిబా ఫూలే, వివేకానంద, అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ మైనారిటీ విద్యార్థులకు 1-2 కాదు అధ్యక్ష, 6,651. कहीं कमियां हैं, अगर कहीं एक दो जगह कमियां हैं या फंड्स रिलीज नहीं हो रहे हैं तो मैं ज़रूर साहब के फाइनेंस मिनिस्टर साहब के जहन में लाता हूँ, सब ज़रूर करेंगे. साथ ही साथ అధ్యక్ష, మొన్న మునుగోడులో ఒక ఎన్నిక జరిగింది అధ్యక్ష. నేను అక్కడ మేము అందరం పోయి తిరిగినాం అధ్యక్ష. పార్టీ కార్యకర్తలం కాబట్టి మా అభ్యర్థి గెలుపు కోసం అందరం, మా ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం పనిచేసినాం అధ్యక్ష. 100 మంది కాకపోతే మొత్తం ఉన్నోళ్ళందరం పోతాం సార్, తప్పేంది? మీ అధ్యక్ష, మీలాగా మీ నాయకుడిలాగా ఎలక్షన్ అవుతుంటే పక్కకెళ్ళి నడిచే అలవాటు మాకు లేదు. ఎలక్షన్ ఎక్కడుందో యుద్ధంలా కొట్లాడతాం, తప్పించుకోపోము. అస్త్ర సన్యాసం చేస్తున్నాం కాదు, మేము అస్త్ర సన్యాసం చేయం. ముందే అస్త్ర సన్యాసం చేసి పారిపోయే బ్యాచ్ కాదు ఇక్కడ. ఇది కేసీఆర్ ట్రైన్ చేసిన సైనికులం. మేము కేసీఆర్ ట్రైన్ చేసిన సైనికులం. యుద్ధానికి వెరవం, భయపడం. భారత్ జోడో అంటున్నారు అధ్యక్ష. ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పమన్నాను అధ్యక్ష, మాకు అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పింది ఏమైనా తప్పు చెప్పినా? నడుచుకుంటూ పోతుండ్రు. గుజరాత్ ఎలక్షన్ ఉంటే సైడ్కి వెళ్ళిపోయినరు, మేమేమనాలి మరి? ఇప్పుడు అస్త్ర సన్యాసం చేసే వాళ్ళ గురించి ఏం మాట్లాడుతాం సరిగా, వాళ్ళ గురించి వద్దు. కానీ అధ్యక్ష,
అధ్యక్ష నేను సపరేట్గా వాళ్ళని అంటుంటే మరి మీకెందుకు మధ్యలో అధ్యక్ష I will give time. అధ్యక్ష I will give. ఇవ్వండి సార్, పర్వాలేదు సార్. వారు ఒకవేళ మాట్లాడుతా అంటే నాకు కూడా ఇవ్వమనండి సార్, ఇవ్వండి సార్. బట్టి గారు మా మిత్రుడే సార్, ఇవ్వండి సార్. బట్టి గారు సార్ వారు ఇందా నుంచి చెప్తా ఉన్నారు, అన్నీ చెప్తానండి, అన్నీ చెప్తాను సార్. సార్ వారు లేచిన దగ్గర నుంచి ఊకదంపుడు ఉపన్యాసం చెప్తా ఉన్నారు సార్. ఏదో సమాధానాలు చెప్తారని అనుకున్నాను నేను. కాదు మంత్రి గారు సార్, ఏంటి సార్ వారు చెప్పింది లెక్కలు నేను కూడా రాసుకున్నాను సార్. ఒక్క నిమిషం సార్, చెప్పనండి సార్, నాకు మైక్ ఇచ్చారు, చెప్పనండి సార్. అరే ఉండండి సార్, చెప్పనండి సార్. రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో మతం పేరు మీద అట్లాగే ఆర్థిక పరంగా ఉన్నవాళ్ళనే ఉన్నవాళ్ళుగా చేస్తూ పేదవాళ్ళని పేదవాళ్ళుగా చేస్తూ మతం పేరు మీద విద్వేషాలు రెచ్చగొట్టి ఈ దేశాన్ని విభజన చేస్తూ తెచ్చుకున్న స్వతంత్ర భారతదేశాన్ని నష్టం చేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వం అది కాదు మేము కోరుకున్నటువంటి స్వతంత్ర భారతదేశం, ఇది కాదు అని చెప్పి భారత్ జోడో అంటే ఇది రాజకీయాల కోసం కూడా కాదు, ఎన్నికల కోసం అంతకంటే కాదు, నా పార్టీ కోసం అంతకంటే కూడా కాదు, ఈ దేశం కోసం నేను నడుస్తున్నా అని చెప్పిన ఒక గొప్ప దార్శనికుడు శ్రీ రాహుల్ గాంధీ గారు. మీలాగా కేవలం ఎన్నికల కోసం మాత్రమే రాజకీయ పార్టీలు నడిపేటువంటి కార్యక్రమం చేసినటువంటి నాయకుడు కాదు. ఆయన ఉన్నతమైనటువంటి ఆలోచనలు అర్థం చేసుకొని మీరు మాట్లాడితే గౌరవంగా ఉండే. ఏదో దేశంలో ఒక దగ్గర ఏదో మునుగోడులో ఒక ఎన్నిక జరిగితే ఆ ఎన్నికల కోసం ఆడ నడవలేదని మాట్లాడేటువంటి ఆలోచన ఇది సరైనది కాదు అధ్యక్ష. నేను చాలా విషయాలు మీరు మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. చాలా విషయాలు వారు చెప్పారు. మేము ఒక్క నిమిషం మీరు స్పీకర్ సార్ వారు వివరణ ఉంది, మీ సభ్యులు ఇద్దరు మాట్లాడారు, చాలా చక్కగా మాట్లాడారు. ఇక మీరు వివరణలు అడిగితే నేను తప్పకుండా చెప్తాను. ఇప్పుడు వారు నేనేదో వాళ్ళ నాయకుడిని ఏదో అన్నానన్నారు. I didn't speak about, no, I didn't refer to Munugodu election. No, I didn't refer to Munugodu election. Let me tell you, sir. I didn't refer to Munugodu election. I was referring to Gujarat election. ఎందుకంటే నేను అన్నదల్లా ఒకటే సార్, ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కావాలని ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయంలో ఉన్నప్పుడు ప్రజా జీవితంలోనూ ప్రజల మద్దతుతోనే నడుస్తారు. ఒకవేళ ఎన్జిఓ నడుపుకుంటే మాకు అభ్యంతరం లేదు. మహానాయకుడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నా హజారే గారి లాగా ఎలక్షన్లు కొట్లాడకుండా మేము అదే నడుపుకుంటామని నడుపుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ పాయింట్ ఏంటంటే ప్రధాన ప్రతిపక్షం ఈరోజు ఈ దేశంలో ప్రజల్లో విశ్వాసం కల్పించడంలో విఫలమయ్యింది. కాబట్టే ఈరోజు ఈ దేశంలో ప్రజలు 100%, కాబట్టే ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మిమ్మల్ని తిరస్కరిస్తూ ఉన్నారు. అధ్యక్షంగా నేను దాని జోలికి పోను. మీ నాయకుడు గొప్పవాడే మంచివాడని మీరు అనుకుంటే నాకే అభ్యంతరం లేదు. అధ్యక్ష వీరి ప్రభుత్వం 1-2 కాదు అధ్యక్ష. ఇస్తానండి అధ్యక్ష, నాకు రాహుల్ గాంధీ నాకు జవాబు చెప్పారు. దట్ ఇస్ ఓకే, డెఫినెట్ ఐ విల్ గివ్ అధ్యక్ష. మా బట్టన్న ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచినీళ్ళకు కూడా ఎంత తిప్పలు ఉండేది అధ్యక్ష. ఎండాకాలంలో పోవాలంటే భయమయ్యేది అధ్యక్ష. నా ఊరికి పోవాలంటే బిందెలు ఎక్కడ అడ్డం పెడతారో, కుండలు ఎక్కడ అడ్డం పెడతారో, ఎక్కడ తరిమి కొడతారో నేను మా శ్రీధరన్న, ఆ రోజు మంత్రి శ్రీధరన్న భయపడేది అధ్యక్ష. కానీ ఈ రోజు ఉందా అధ్యక్ష శ్రీధరన్న కానీ ఇంకెవరికి కానీ ఆ పరిస్థితి ఉందా? ఎక్కడన్నా ఏ శాసనసభ్యుడికైనా, జెడ్పీటీసీకైనా, ఎంపీపీకైనా, కౌన్సిలర్ గారికైనా మంచినీళ్ళ గోస ఉందా? ఎక్కడన్నా ఇబ్బంది ఉందా? బ్రహ్మాండంగా ఈరోజు మిషన్ భగీరథ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి తెలంగాణ ఆడబిడ్డల కన్నీళ్లు తుడిచి వారికి గోదావరి కృష్ణా జలాలను తీసుకొచ్చి ఉపరితల నీటిని బ్రహ్మాండంగా ఇంటి ముందు నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారా అధ్యక్ష? కేసీఆర్ గారు తప్ప. అధ్యక్ష ఇక వాళ్ళ నీతి ఎట్లుంటుందంటే అధ్యక్ష, ఈ మిషన్ భగీరథ ప్రారంభించిన తర్వాత నీతి ఆయోగ్ వాళ్ళు వచ్చారు అధ్యక్ష. నీతి ఆయోగ్ వాళ్ళు వచ్చి తెలంగాణలోని తాగునీటి కష్టాలకు శాశ్వతంగా చెక్కుపెట్టే ఈ పథకం ఆచరణాత్మకం, అనుసరణీయం, ఇది దేశమంతా రెప్లికేట్ చేయండి, బాగా చేయండి అని చెప్పి 19,000 కోట్లు ఇవ్వండి అని చెప్పి ఒక సిఫారసు చేసింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం. అధ్యక్ష వీళ్ళది ఎట్లాంటి ప్రభుత్వం అంటే మా పథకాన్నేమో కాపీ కొట్టుకున్నారు, మిషన్ భగీరథను కాపీ కొట్టి హర్ ఘర్ జల్ అని పెట్టినది. అది ఏం లేదు, ఉత్తదే అధ్యక్ష, ఉత్త డైలాగ్ తప్ప ఏం లేదు. హర్ ఘర్ జల్ అన్నారు.
కానీ 19,000 కోట్లు ఇవ్వాలన్న నీతి ఆయోగ్ సిఫారసును మాత్రం నీతి లేకుండా రీతి లేకుండా తుంగలో దొక్కినారు. 19 పైసలు కూడా ఇయ్యని దుర్మార్గమైన ప్రభుత్వం అక్కడ కేంద్రంలో ఉంది అధ్యక్ష. తెలంగాణలో ఇవాళ ఫ్లోరైడ్ లేదు నేను చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పార్లమెంటులో ప్రకటించిన విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇది గర్వకారణం కాదా అధ్యక్ష? దశాబ్దాల ఫ్లోరైడ్ సమస్యను తుడిచిపెట్టి, మీకు గుర్తుండాల మొన్ననే తమ్ముడు అంశాల స్వామి చనిపోయింది, దురదృష్టవశాత్తు ఒక యాక్సిడెంట్లో చనిపోయినాడు. వారికి మా సంతాపం కూడా అధ్యక్ష, శాసనసభ వేదికగా. అధ్యక్ష, అట్లాంటి తమ్ముడు ఆనాడు ఆయనను తీసుకొని పోయి ప్రధానమంత్రి గారి టేబుల్ మీద పడుకోబెట్టిన సమస్య పరిష్కారం కాలే. వాజ్పేయి గారి టేబుల్ మీద ఆనాడు కేంద్ర మంత్రి దత్తాత్రేయ తీసుకొని పోయి పండబెట్టిండు. చూడండి సార్, ఇంత దుస్థితి ఉన్నది మా నల్గొండ పిల్లలదని, కానీ సమస్య పరిష్కారం కాలే, మనసు రాలే. ఇలా కేసీఆర్ అయిన తర్వాత అంశాల స్వామి అయినా, దుశ్చర్ల సత్యనారాయణ అయినా, కంచికట్ల సుభాష్ అయినా, ఇట్లాంటి ఎంతోమంది పోరాట యోధులు, వాళ్ళందరి పోరాటం ఫలించింది బ్రహ్మాండంగా. ఈరోజు ఇంటింటికి తాగునీళ్ళు వచ్చినాయి, ఫ్లోరైడ్ సమస్య శాశ్వతంగా పోయింది. దేశానికే తెలంగాణ ఆదర్శం. నేను ఎందుకన్నా అంటే ఇవాళ తెలంగాణను కాపీ కొట్టి హర్ ఘర్ జల్ అంటున్నారు. హర్ ఘర్ మే జల్ లాओ, कोई बात नहीं, अच्छी बात है. हर घर में जहर मत फैलाओ, हर दिमाग में दिल में जहर मत भरो, यही बोल रहे हैं आपसे. ఇంటింటికి నీళ్ళు ఇవ్వండి, ప్రతి గుండెలో విషం నింపకండి, ప్రతి మనసులో విషం నింపకండి, మతం పేరిట చిచ్చు పెట్టకండి, చిల్లర రాజకీయం చేయకండి అని మాత్రం విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. మా ప్రజాకవి కాళోజీ గారు, రాణి వాసంలోన రంజిల్లు రాజా, రైతు బాధలు తీర్చి రక్షించలేవా, పట్టణపు సొగసుకై పాటుబడు రాజా, పల్లెకందము గుర్చు ప్రతిభయే లేదా అని పల్లెల గురించి బాధతోని మనోవేదనతో ఒక పాట రాసింది అధ్యక్ష. ఆనాటి పాలకులను ప్రశ్నించారు కాంగ్రెస్ వాళ్ళు అధ్యక్ష. వాళ్ళకి ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుంది అధ్యక్ష, ఎక్కువ వరకు వాళ్ళ స్వప్రాధాన్యతలు ఎక్కువ ఉండే. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష, ఈరోజు పల్లె మురిసిపోతుంది, పట్టణం మెరిసిపోతుంది. ఇది నేను చెప్పడం లేదు, కేంద్ర ప్రభుత్వమే చెప్తోంది. సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజనలో టాప్ 20 విలేజెస్ ఎక్కడున్నాయంటే 19 తెలంగాణలో ఉన్నాయన్న మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. హైయెస్ట్ నంబర్ ఆఫ్ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ ఇన్ దిస్ కంట్రీ ఫర్ మున్సిపాలిటీస్. 2వ స్థానంలో మొత్తం దేశంలోని 28 రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది 26 అవార్డులతో. ఇది కాదా పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి? వాస్తవం కాదా? మీ నియోజకవర్గాల్లో పనులు జరగడం లేదా? దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. టీఎస్ బీపాస్ లాంటి చట్టం తెచ్చినా, నూతన పంచాయతీరాజ్ చట్టం తెచ్చినా, పురపాలక చట్టం తెచ్చినా, పారిశుద్ధ్య కార్మికుల జీతాలు పెంచినా, నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, పల్లెలు కేసీఆర్ గారు రాకముందు ఎట్లుండే, వచ్చినాక ఎట్లున్నాయి అధ్యక్ష? ఈరోజు ప్రతి పల్లెలో ఒక ప్రకృతి వనం, ఒక పార్కు. పట్టణాల్లో ఉంటాయి అధ్యక్ష పార్కులు సాధారణంగా, ఇలా పల్లె పల్లెకు పార్కులు వచ్చినాయి, పల్లె పల్లెకు నర్సరీలు వచ్చినాయి, డంపింగ్ యార్డులు వచ్చినాయి. పేపర్లో వార్తలు చూస్తుంటాం, ఒరిస్సాలో ఎవరో చనిపోతే 30 కిలోమీటర్ల పాటు సైకిల్ మీద శవాన్ని తీసుకొని పోయినారు అని, దాన సంస్కారాలు చేసే స్థలం లేక. అట్లాంటి పరిస్థితులు ఈరోజు తెలంగాణలో ఉన్నాయా? ప్రతి ఊరిలో ఒక వైకుంఠ ధామం, ఒక ఖనన వాటిక, దహన వాటిక, పల్లెల్లో పట్టణాల్లో క్రీడా ప్రాంగణాలు, పల్లెల్లో పట్టణాల్లో ఎల్ఈడి దీపాలు. ఇవన్నీ కావా? మాకు అవార్డులు రివార్డులు ఇస్తుంది మీరు కాదా? ఢిల్లీలో ఉన్న వాళ్ళేమో అవార్డులు ఇస్తారు, గల్లీలో ఉన్న వాళ్ళేమో విమర్శలు చేస్తారు. దయచేసి నేను ఒకటే అడుగుతాను, ఇప్పుడే మంత్రి గారిని అడిగినా, మీరు అడిగినాక సర్పంచులకేమో పైసలు వస్తలేవు అంటారు మీరు. సర్పంచులకు మీరే బాకీ ఉన్నారు. నరేగా నిధులు 1100 కోట్లు విడుదల చేయకుండా వాటిని తొక్కి పెడుతున్నది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఆర్థిక మంత్రి గారిని చెక్ చేసుకొని మరీ చెప్తా ఉన్నా, విడుదల చేయించండి, విడుదల చేయించండి. మోడీ భజన కాదు, విభజన హామీలు నెరవేర్చండి. మోడీ భజన కాదు, విభజన హామీలు, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఇచ్చిన హామీలు నెరవేర్చండి, చట్టం ప్రకారం ఇచ్చిన మరి తెలంగాణకి ఇచ్చిన హక్కులను నెరవేర్చండి. 1-2 కాదు అధ్యక్ష, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో శాంతి భద్రతలు కానీ ఇవన్నీ చేసుకుంటా ఉన్నాం. మా రమణారెడ్డి గారు, వెంకటరమణారెడ్డి గారు, భూపాలపల్లి ఎమ్మెల్యే గారు వారు వచ్చి ప్రత్యేకంగా కోరినారు సింగరేణి కార్మికుల గురించి చెప్పాలన్నా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక దుర్మార్గమైన కార్యక్రమానికి తెరదీసింది, సింగరేణిని ప్రైవేట్ చేసే కథ చేస్తున్నది, చెప్పాలా మీరు తప్పకుండా అన్నారు. మన ప్రభుత్వం యొక్క స్టాండ్ చెప్పాలి అన్నారు. అధ్యక్ష, ఐ వుడ్ లైక్ టు గో ఆన్ రికార్డ్. గుజరాత్లో గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అడిగితే 4 గనులను నామినేషన్ మీద ఇచ్చినారు అధ్యక్ష, 4 గనులు ఇచ్చినారు. కానీ తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాసినారు, మా సింగరేణిలో మీ వాటా కూడా ఉన్నది, మాది 51, మీ 49 కావచ్చు, కానీ మీరు గనులు ఇవ్వకపోతే సింగరేణి నష్టాల బాటన పడుతుంది, 4 గనులు కేటాయించండి, సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి నామినేషన్ మీద ఇవ్వచ్చు అని చెప్తే ఇయ్యలేదు అధ్యక్ష. ఇవ్వకపోగా మేము ఆక్షన్ పెడతాం, ఆక్షన్లో పాల్గొనండి, వేలంపాటలో పాల్గొనండి అని చెప్పి ఎత్తేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. నేను వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, గుజరాత్కు ఒక నీతి, తెలంగాణకు ఒక నీతి మంచిది కాదు. అది ప్రధానమంత్రి రాష్ట్రం కావచ్చు, కానీ ఇలా ప్రధానమంత్రి దేశానికి ప్రధానమంత్రి, మాకు వేరే ప్రధానమంత్రి లేరు తెలంగాణకు, ఆయననే, మాకు ఇష్టమున్నా లేకపోయినా ఆయననే. కాబట్టి
దయచేసి సమదృష్టితో సమతుల్యంతో చూడాలి తప్ప ఈ రకమైన వివక్ష మంచిది కాదు. దయచేసి ఇప్పటికైనా ఈ సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకపోతే ఆక్షన్ అది మూతపడుతుందా, ప్రైవేట్ అవుతుందా అని మీకు అనుమానం రావచ్చు. వైజాగ్ స్టీల్ని ఇట్లే చేసిండ్రు, విశాఖ ఉక్కుని ఇట్లే చేసిండ్రు. మొదలు గనులు ఇయ్యరు, నష్టాల బాట పట్టిస్తారు, తర్వాత నష్టాలలో ఉన్నదని అమ్మేస్తారు, వాళ్ళ దోస్తులు కొంటారు, మళ్ళీ తర్వాత కార్పొరేట్ రుణాలకు అప్లై చేసుకుంటారు, కార్పొరేట్ రుణాలు ఇచ్చేస్తారు, రుణమాఫీ చేస్తారు. ఇది వీళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ స్టైల్ అధ్యక్ష. దట్ ఈస్ ద మోడస్ ఆపరాండి ఆఫ్ దిస్ గవర్నమెంట్. మై హంబుల్ రిక్వెస్ట్ త్రూ దిస్ హౌస్, ప్లీజ్ రీకన్సిడర్ that Singareni, which gives employment to more than 60,000 people. It is an asset to Telangana. It has been performing extremely well. Honorable Prime Minister should intervene and ensure that these 4 blocks are allotted to Singareni. Singareni కార్మికులకు మా ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచింది. కార్మికునికి కుటుంబానికి ఇచ్చే గ్రాంట్ను 10 రెట్లు పెంచి 10 లక్షలు చేసినాం. సొంత ఇంటి నిర్మాణానికి 10 లక్షల రుణం ఇస్తా ఉన్నాం. వాళ్ళకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చాం. కార్మికుల పిల్లలకు ఫీజులు ఇచ్చి చదివిస్తా ఉన్నాం. సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా 2014లో 18% ఉంటే ఇప్పుడు 30% చేసుకున్నాం. సింగరేణికి ఇకనైనా కేంద్ర ప్రభుత్వం మేల్కొని, మీది కూడా వాటా ఉంది 49%, మేలుకొని ముందుకు వచ్చి మాటల్లో కాకుండా చేతల్లో మీ చిత్తశుద్ధిని చూపాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష, ఇక పరిశ్రమలు ఉపాధి కల్పన గురించి చాలా చెప్పొచ్చు అధ్యక్ష, కాకపోతే నేను ఒకటే విషయం చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, మేమేమో వారు సహకరించకపోయినా, ITIRను రద్దు చేసినా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ని రద్దు చేసినా మేమే ఉజ్వలంగా ముందుకు పోతా ఉన్నాం. మొన్ననే నాస్కామ్ డేటా వచ్చింది. నాస్కామ్ డేటా వస్తే అందులో స్పష్టంగా చెప్పారు, పోయిన సంవత్సరం 4,50,000 ఉద్యోగాలు ఐటీ రంగంలో భారతదేశంలో కొత్తవి సృష్టించబడితే అందులో 1,50,000 ఉద్యోగాలు హైదరాబాద్లోనే వచ్చినాయి. అంటే 3వ వంతు ఉద్యోగాలు హైదరాబాద్లో వచ్చినాయి. 2వ స్థానంలో బెంగళూరు, 1,50,000 ఉద్యోగాలు ఇక్కడ, 1,46,000 ఉద్యోగాలు బెంగళూరులో. ఇది కాదా కేసీఆర్ నాయకత్వం యొక్క సమర్థత? ఇది కాదా ఒక పురోగమనశీల ప్రగతిశీల ప్రభుత్వం యొక్క సమర్థతకు నిదర్శనం? కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885555 9100885555. అధ్యక్ష, వాళ్ళేమో ఉన్న ITIR రద్దు చేసి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పునర్విభజన చట్టంలో మాట ఇచ్చారు, పారిశ్రామిక కారిడార్లు ఇస్తాం, ప్రత్యేక రాయితీలు ఇస్తాం, ప్రోత్సాహకాలు ఇస్తాం. ఇప్పటిదాకా ఇచ్చింది గుండు సున్నా సార్. అదేవిధంగా హైదరాబాద్ ఫార్మా సిటీ కడుతున్నాం, అవకాశం ఇవ్వండి, సహాయం చేయండి అంటే దానికి గుండు సున్నా. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కడుతున్నాం, సహకరించండి అంటే దానికి గుండు సున్నా. ఉత్తుత్తి మాటలు తప్ప ఉత్పత్తి మీద దృష్టి అయితే లేదు సార్. ఇగో ఇక్కడ పేదతోటి మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ఒకటి తయారు చేసింది సార్. మేక్ ఇన్ ఇండియా అంటారు, దానిలో ఏం చెప్పిండ్రంటే గౌరవనీయులు భారత ప్రధానమంత్రి గారు, మేక్ ఇన్ ఇండియాలో 10 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తాం. ఈ లెక్కన పోయింది సార్, ఇది 10 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు సార్. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలను ఇప్పటికి 16 కోట్లు ఇవ్వాలి. మరి రఘునందన్ ఏమో ఆయనేమో మరి నిరుద్యోగ భృతి ఏదంటుండు. మరి మోడీ గారు ఉద్యోగాలు అన్ని ఇచ్చినాక ఇక నిరుద్యోగ భృతి ఎందుకు? 2 కోట్ల ఉద్యోగాలు ఈయనే వచ్చే, రానే వచ్చే, అయ్యేపాయ మొత్తం అమృతకాలు రానే వచ్చే. వచ్చేదిని వచ్చింది, వికాస్ వచ్చింది, అమృతకాలు వచ్చింది, ఇక ఎందుకు నిరుద్యోగం ఎందుకు, భృతి ఎందుకు? వచ్చేసింది, మీరే చెప్పింది కదా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి. మరి 16 కరోడ్ రోజ్గార్ మిల్గా. మరి ఎక్కడున్నారు నిరుద్యోగులు మీరు లెక్క ప్రకారం మరి చెప్పాలి. అంటే ఎట్లా అంటే అధ్యక్ష, ఎంత దుర్మార్గం అంటే 2 కోట్ల ఉద్యోగాలు ఏవి అని అడిగింది అధ్యక్ష. టీవీ పొరపాటున మోడీ గారు ఒక్కసారి టీవీలకు వెళ్ళకు ఆడ ఆయన పాపం టీవీ ఆయన తెలియక అడిగిండు, సార్ నువ్వు 2 కోట్ల ఉద్యోగాలు అంటివి కదా మరి ఏమాయా అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడు ఎరికన్నా మోడీ గారు, अब मैं यहाँ पे आ रहा था आपके टीवी स्टूडियो में, बाहर मैंने देखा एक पकौड़ी बंडी वाला था, एक मिर्ची बज्जी वाला था बंडी वाला, क्या वो रोजगार नहीं है? आप उसको रोजगार नहीं मानते हो? అంటే పకోడీ లేసులు కూడా మోడీ గారు గొప్పతనం అన్నమాట అధ్యక్ష. బఠానీలు అమ్మేటోడు మోడీ గొప్పతనమే, ఇడ్లీ బండి పెట్టుకున్నాడు మోడీ ఉద్యోగమే. ఇదా అధ్యక్ష ఉద్యోగాలు వీళ్ళు చెప్పినాయి? అంటే ఇంత అన్యాయపు మాటలు అధ్యక్ష. కానీ మేము అట్లా కాదు అధ్యక్ష. ఇప్పుడే నేను చెప్పాను, ఆ కంటి వెలుగులో ఇచ్చే అద్దాలు కానీ తెలంగాణ ఈరోజు बात करोड़ों में करते साहब, काम पकौड़ों में करते. वही प्रॉब्लम इनके साथ वही है. बात 2 करोड़ रोजगार की हुई थी, काम पकौड़ों में चल रहा है इनका. ऐसा ही है साहब उनका. साहब
आज तेलंगाना में बोलता हूँ तेलंगाना में मुझे लगा आपको भूख लग रही इसी इस वास्ते नहीं बोल रहा था తెలంగాణ में సార్ ఈరోజు వీళ్ళు ఆపినంత మాత్రం ఇది అవుతలేదు సార్ ఈరోజు తెలంగాణ పరిశ్రమల ప్రస్థానం చూస్తే చాక్లెట్ నుంచి రాకెట్ దాకా ఎల్ఈడి లైట్ నుంచి శాటిలైట్ దాకా టైల్స్ నుంచి టెక్స్టైల్స్ దాకా ట్రాక్టర్ నుంచి హెలికాప్టర్ దాకా ఎర్ర బస్సు నుంచి ఎలక్ట్రిక్ బస్సు దాకా ఎలక్ట్రిక్ బస్సు నుంచి ఎయిర్ బస్సు దాకా యాప్స్ నుంచి గూగుల్ మ్యాప్స్ దాకా ప్రతి పరిశ్రమకు గమ్యస్థానం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ. మీరు ఆపితే కూడా ఆగదు, మీరు ఆపితే కూడా ఆగది. మీరు కులుకునేటట్టు పెరుగుతాం తప్ప మీరు ఎన్ని కాళ్ళడ్డం పెట్టినా ఎన్ని కథలు చేసినా ఆగేది మాత్రం లేదు. సార్, లీడర్, రియల్ లీడర్ is someone who thinks about next generation, not next election. We are not perennially in election mode, sir. మా ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమం తీసుకున్నారు, హరితహారం. చెట్లకైతే ఓట్లు లేవు కదా సార్, చెట్లకైతే ఓట్లు ఉండయి, కానీ ఎందుకు తీసుకున్నాం సార్ ప్రోగ్రామ్? మేము పిల్లలు బాగుండాలి, భవిష్యత్ తరాలు బాగుండాలి, పర్యావరణం బాగుండాలని ప్రోగ్రాం తీసుకొని బ్రెజిల్ తర్వాత చైనా తర్వాత థర్డ్ లార్జెస్ట్ ఎఫర్ట్ ఇన్ హ్యూమన్ హిస్టరీ, నాట్ ఇండియా సార్, థర్డ్ లార్జెస్ట్ ఎఫర్ట్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. 271 కోట్ల మొక్కలు పెట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా సార్? ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం తీసుకొని పంచాయతీల్లో మున్సిపాలిటీల్లో బడ్జెట్, గ్రీన్ బడ్జెట్ అని పెట్టి పటిష్టమైన ప్రణాళిక రూపొందించి ఒక మిషన్ మోడ్లో పనిచేసిన ముఖ్యమంత్రి పర్యావరణం మీద ఎవరైనా ఉన్నారా? మేము చెప్పడం కాదు, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళే చెప్పిండ్రు 7.7% పెరిగింది తెలంగాణలో గ్రీన్ కవర్ అని వాళ్ళే చెప్తా ఉన్నారు. 9,950 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం సార్. ఇంకా కూడా తెలంగాణ పిల్లల కోసం, భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి గారు తప్పకుండా బడ్జెట్లో కూడా కేటాయింపులు చేస్తారన్న విశ్వాసం నాకుంది. వరల్డ్స్ గ్రీన్ సిటీగా హైదరాబాద్, ప్యారిస్ని, బొగోటాని, మెక్సికో సిటీని అధిగమించి మనకు అవార్డు వస్తే అది గర్వకారణం కాదా? మొత్తం భారతదేశంలో ఎవరికన్నా వచ్చిందా? మరి దాన్ని కూడా మన్ కీ బాత్లో చెప్పేస్తలేదా? మన్ కీ బాత్ ఏదో బాత్ ఉంటుంది కదా 15 రోజులకు ఒకసారి బాతాకాని, అలా చెప్పేస్తలేదా? ఒక్కసారి మన హైదరాబాద్కి అవార్డు వస్తే మా హైదరాబాద్కి వేరే ప్రధానమంత్రి ఉన్నాడు ఎవరన్నా? అలాగే వెళ్ళి వస్తలేదు ఎందుకో? ఏదో అన్ని చిన్న చిన్నవి చెప్తారు, గాడ ఏదో అయింది, ఇంకా బోయినపల్లిలో ఏదో అయింది, ఇంకేదో అయిందని చెప్తారు, బన్సీలాల్పేట స్టెప్ వెల్ గురించి చెప్తారు. మరి ఇంత పెద్ద అవార్డు వస్తే చెప్పరా? రాదు, మనసులో లేదు. అధ్యక్ష, కేవలం వరల్డ్ గ్రీన్ సిటీయే కాదు, UN వాళ్ళు కూడా ఆర్బర్ డే ఫౌండేషన్ ఉంటుంది అధ్యక్ష, వాళ్ళు కూడా మాకు 2 సార్లు వరుసగా గుర్తించారు. ఇంకా కూడా అదే పద్ధతిలో ముందుకు పోతాం. అధ్యక్ష, ఇక ముగిస్తాను అధ్యక్ష, ఇంకో 2 minutes. అధ్యక్ష, పరిపాలనా సంస్కరణలు ముఖ్యమంత్రి గారికి నడిపించే నాయకుడికి మనస్సుంటే, సత్తా ఉంటే ఎట్లా ఉంటుందనేందుకు తెలంగాణనే గొప్ప ఉదాహరణ అధ్యక్ష. అంతకంటే ముందు చాలామంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు సార్ ఇక్కడ. భూభారతి అని ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండు వాళ్ళ హయాంలో. నిజామాబాద్ పైలట్ ఏదో ఉండే ఒక జిల్లా. ఏమైంది సార్ భూభారతి? డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, మంచి అందమైన ఇంగ్లీష్ పేరు. ఏమైంది సార్? ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు ఈరోజు. కానీ మనసున్న ముఖ్యమంత్రి ఉంటే, దమ్ముంటే ఏమవుతుందంటే ధరణి లాంటి కథ వస్తుంది సార్. ధరణి లాంటి అద్భుతమైన మాడ్యూల్ వచ్చింది. ధరణిలో ఉండొచ్చు చిన్న చిన్న ఇష్యూలు. ఇంతకుముందే నేను చెప్పిన కోడిగుడ్డు మీద ఈకలు కూడా చాలా ఈజీ, చందమామ మీద మచ్చలు ఎక్కువ పెట్టడం కూడా చాలా ఈజీ, ఎందుకంటే మొత్తం తెల్లగా ఉంటుంది, గింత నల్లగా ఉంటుంది కాబట్టి దాన్ని దేవులాడచ్చు. కానీ వాస్తవం ఏంటంటే సార్, ఇక ధరణిలో స్టాటిస్టిక్స్ 2014 నుంచి నవంబర్ 2020 వరకు, అంటే ధరణి కంటే ముందు మొత్తం 6 ఏళ్లలో 32,52,451 డాక్యుమెంట్స్ ఆఫ్లైన్ అయితే, ధరణి వచ్చినాక కేవలం ఏడాదిన్నరలో 23,99,867 ట్రాన్సాక్షన్స్ అయినాయి. ధరణి బాగలేదు ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే సవరించుకుంటాం. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ గవర్నెన్స్. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. పర్స్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్, పర్స్యూట్ ఆఫ్ పర్ఫెక్షన్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ట్రాన్సిషన్లో అవుతాయి కొన్ని, దాన్ని కూడా ఏదో జరిగిపోయింది, ఏమో అయిపోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు సార్. గౌరవ ముఖ్యమంత్రి గారి సమర్థ నాయకత్వానికి ఇది ఒక చిన్న తార్కాణం. పరిపాలనా సంస్కరణలు ఇవాళ కొత్త కలెక్టరేట్లు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మున్సిపాలిటీలు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు తీసుకొచ్చి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చింది నిజం కాదా? ఇంత స్వల్ప సమయంలో ఇన్ని రకాల అసాధారణమైన పరిపాలనా సంస్కరణలు తెచ్చి వికేంద్రీకరించిన మాట వాస్తవం కాదా? సంస్కరణలు అంటే మా దృష్టిలో అతుకుల బొంతలు కాదు సార్, కొత్త పుంతలు దొక్కాలే, ప్రజలకు లాభం జరగాలి. అందుకే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. దాంతోపాటు సార్ కొత్త చట్టాలు కూడా తెచ్చినాం. ఇన్నోవేషన్లో భాగంగా అద్భుతమైన చట్టాలు తెచ్చినాం. ఇక హైదరాబాద్ గురించి मैं बजट में अलग से बोलता हूँ साहब, म्यूनसिपल बजट में, क्योंकि दैट डिमांड I think it will require some time. You also mentioned metro rail and other things I'll mention in the demand part of it. Sir, I would only say one thing before I conclude. Sir, చరిత్ర ఎప్పుడు ఒక సత్యం చెప్తారు సార్. The power of people is always greater than the people in power. తెలంగాణ మూమెంట్ చూపెట్టింది కూడా అదే. Power of people is always greater than those that are in power. అంటే అధికారంలో ఉన్న వాళ్ళ కంటే
ప్రజాశక్తి ఎన్నటికైనా గొప్పది అని చూపెట్టింది మనకు తెలంగాణ ఉద్యమం కూడా చూపెట్టింది. 1-2 కాదు అధ్యక్ష ఉదాహరణలు. ఇవాళ ఆ తెలంగాణ అమరవీరుల కోసం, వారి స్మృతి కోసం అద్భుతమైన అమరవీరుల పార్కును ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. తొందరలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రారంభించుకుంటాం. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం ఇవాళ ఉజ్వలంగా జరుగుతూ ఉంది. బతుకమ్మ, సమ్మక్క, సారక్క లాంటి పండుగలను అధికారికంగా జరుపుతున్నాం. తెలంగాణ వైతాళికుల జయంతులను, వర్ధంతులను అధికారికంగా నిర్వహించుకుంటున్నాం. వాళ్ళ పేర్లు చరిత్రలో నిలిచిపోయే విధంగా మా జయశంకర్ సార్ పేరు కానీ, కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు కానీ, పివి నరసింహారావు గారి పేరు కానీ, వారి పేర్లు విశ్వవిద్యాలయాలకు పెట్టుకుంటున్నాం, సంస్థలకు పెట్టుకుంటా ఉన్నాం. ఇంత గొప్పగా బ్రహ్మాండంగా తెలంగాణను మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతుంటే మన వైపు ఇవాళ మన మీద సవతి తల్లి ప్రేమతో పగబట్టినట్టు ఎకనామిక్ శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తారు శత్రు దేశాల మీద. ఆ పద్ధతుల్లో తెలంగాణ గొంతు నులిమే ప్రయత్నం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. అడుగడుగున మనమేమో ఇందాక ఆయన అన్నాడు సార్, రఘునందన్ రావు గారు ఏదో సిద్ధాంతం చెప్పవేండు, ఆయనకు చెప్పాలి సార్ తప్పకుండా. ఈరోజు నేను ఇప్పుడే మా ఫైనాన్స్ సెక్రటరీ గారిని అడిగినా, మా ఆర్థిక మంత్రి గారిని అడిగినా లెక్క తీసుకున్నా సార్. లేటెస్ట్ లెక్క ఏంటంటే మనం ఈ లాస్ట్ 8.5 ఇయర్స్లో ఇది నేను కానీ, మా మంత్రులు కానీ, మా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ మాకై మేముగా మాట్లాడలేదు. మీ ఎంపీ గారు, మీ మంత్రి గారు ఒక ఆయన మాట్లాడతాడు. ఏమంటాడు? ఒక ఆమె మీ మంత్రి గారు ఉన్నారు, ఇక్కడికి వచ్చి కామారెడ్డిలో రేషన్ దుకాణాల ముంగట పంచాయతీ పెట్టింది. మా మోడీ గారు బొమ్మేది, మా మోడీ గారు బొమ్మేది, మోడీ గారు బియ్యం పంపుతుండు కదా అని లొల్లి పెట్టింది. మేము లెక్కలు తీసినాం. మరి మోడీ గారు బొమ్మ పెట్టాలంటే లెక్క తీయాలి కదా. తీస్తే మాకేమొచ్చిందంటే ఈ 8 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలు ప్రత్యక్ష పరోక్ష పన్నుల రూపంలో మొత్తం కేంద్ర ప్రభుత్వానికి కట్టింది 4,20,797 కోట్లు. దయచేసి రాసుకోండి రఘునందన్ రావు గారు, మీకు అవసరం. 4,20,797 కోట్లు తెలంగాణ ప్రజలు ప్రత్యక్ష పరోక్ష పన్నుల రూపంలో కేంద్రానికి కట్టింది. కేంద్ర ప్రభుత్వం డెవల్యూషన్లో, రాజ్యాంగపరంగా, ఫైనాన్స్ కమిషన్, ఇతరత్ర అన్ని రూపాల్లో ఎంత వస్తుంది మనకెంతో వెనుకకు వస్తుంది అంటే రూపాయి కడితే 46 పైసలు వెనుకకు వస్తుంది. 1,95,986 కోట్లు మాత్రం వెనుకకు వస్తుంది. అంటే తెలంగాణ సొమ్ము 2,25,000 కోట్లు బయట వెనుకబడ్డ ఉత్తరప్రదేశ్లో ఇంకొకడ తలసరి ఆదాయం చక్కగా లేని బీజేపీ పరిపాలిత రాష్ట్రాల్లో, శాతగాని అసమర్థ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో వెనుకబడ్డ చాట్ల వాడుకుంటున్నారు. మాకేం అభ్యంతరం లేదు. దేశ నిర్మాణంలో, జాతి నిర్మాణంలో తెలంగాణ భాగస్వామి కావడం మాకు గర్వకారణం, మనందరికీ గర్వకారణం, 4 కోట్ల మంది ప్రజలకు గర్వకారణం. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే మీ రాజ్యసభ సభ్యుడు ఒక ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నాడు, ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు, సొమ్ము కేంద్రానికి సోకు తెలంగాణదట. ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నారు అని అడగద్దా? ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నారు? తెలంగాణకు మీరు 2,25,000 కోట్లు బాకీ ఉన్నారు. ఆ లెక్కకు వస్తే ఈ పైసలు ఇంకో కాడ ఖర్చు పెట్టుకుంటే మరి మా తెలంగాణకు థ్యాంక్స్ టు తెలంగాణ అని బోర్డు పెడతావా ఉత్తరప్రదేశ్లో? ఇక్కడ వచ్చి రేషన్ షాప్లోనేమో మోడీ బొమ్మలేని లొలిపెట్టినావు కదా ఆర్థిక మంత్రి గారు, పెడతావా దేశం మొత్తంలో థ్యాంక్స్ టు తెలంగాణ పీపుల్, థ్యాంక్స్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అని పెడతావా బోర్డులు? పెట్టరు. దేశంలో మేము జాతి నిర్మాణంలో భాగస్వాములైన సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాం. చేతనైతే వచ్చి థ్యాంక్స్ చెప్పు, చేతనైతే తెలంగాణకు సలామని చెప్పు, తెలంగాణ ప్రజలకు సలామని చెప్పు. ఎటకారపు మాటలు మాట్లాడకు. మా ఆత్మగౌరవాన్ని దెబ్బ కొడితే ఊకోము, ఆకలినైనా భరిస్తాం కానీ ఆత్మగౌరవాన్ని భరించం, ఖచ్చితంగా చెప్తున్నాం. మళ్ళీ ఇట్లా మాట్లాడితే ఇటుకతో కొడితే రాయితో కొట్టినట్టు సమాధానం చెప్తాం. మేము అడుగుతలేం రూపాయి వాపస్ కావాలని తమాయకులం కాదు. మాకు కూడా తెలుసు దేశం అన్నప్పుడు రక్షణ ఉంటుంది, ఇంకోటి ఉంటాయి, ఖర్చు పెట్టాలి, మాకు కూడా తెలుసు. కానీ గమ్మత్ ఏంటంటే అధ్యక్ష, ఈ మాట అంటే మళ్ళీ వీళ్ళకి కోపం వస్తుంది. ఇక వీళ్ళ అధ్యక్షుడు ఉన్నాడు ఒక ఆయన, దేవుడయ్యా దేవుడు అంటాడు ఆయన మోడీ గారిని. దేనికయ్యా దేవుడు అంటే చెప్పడు. 700 మంది రైతులను చంపినందుకు దేవుడా తెలియదు, 400 సిలిండర్ను 1200 చేసినందుకు దేవుడా తెలియదు, చేనేత కార్మికుల పన్ను వేసినందుకు దేవుడా తెలియదు. అసలు ఎందుకు దేవుడు? విద్యార్థులకు తెలంగాణకు ఒక్క విద్యాసంస్థ లేదు, ఒక్క విద్యాసంస్థ ఇయ్యడు అధ్యక్ష. ఒక్క మెడికల్ కాలేజ్ ఇయర్ 8.5 ఏళ్లలో ఒక్క విద్యాసంస్థ, ఒక్క నవోదయ పాఠశాల, ఒక్క నర్సింగ్ కళాశాల, ఒక్కటి ఇయర్ మా విద్యార్థులకు దేవుడా? ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు? 70 రూపాయలు ఉన్న పెట్రోలు 110 చేసినందుకు దేవుడా? ఈ మాట దయచేసి మా మిత్రులు కూడా దయచేసి జాగ్రత్త వినాల. అధ్యక్ష, 2 రకాల ధరలు ఉంటాయి. ముడి చమురు ధర ఉంటుంది, క్రూడ్ ఆయిల్ ప్రైస్. 2014లో ముడి చమురు ధర ఇట్ వాజ్ అరౌండ్ $90 per barrel, 2014. Even today in 2023, it's around the same number. In fact, it's lesser. ముడి చమురు ధర మారలేదు, మధ్యలో పెరిగింది, తగ్గింది, మళ్ళీ గాడికే ఉంది. కానీ మోడీ చమురు ధర మాత్రం పెరిగింది. మోడీ చమురు ధర 70 రూపాయలు ఉన్నది 110 అయింది. వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష, మొత్తం కేసీఆర్ చేసిండు. కేసీఆర్ గారు ఉన్నది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి,
మరి దేశమంతా పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఎట్లా పెరిగినాయి? దేశమంతా ఉప్పు పప్పు మొత్తం కారం అన్ని పిరమిడ్లైనాయి. అది కేసీఆర్ చేసిందా? అంటే ముడి చమురు ధర మారదు, మోడీ చమురు ధర మాత్రం పెరుగుతుంది. ఏమైంది అధ్యక్ష? 30 లక్షల కోట్లు అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ అని సెస్సులను వేసి 30 లక్షల కోట్లు ప్రజల ముక్కు విండి వసూలు చేస్తూ ఉన్నారు. అందుకోసమా దేవుడు? ఎందుకు దేవుడు? 70 రూపాయలు 110 చేసినందుక, 400 రూపాయల సిలిండర్ 1200 చేసినందుక, 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పి 1 కోటి ఉద్యోగాలు సృష్టించినందుక, ఇల్లు ప్రతి ఒక్కడికి ఇల్లు ఇస్తా అని చెప్పి ఇల్లు ఇయ్యనందుక, రైతుల ఆదాయం డబల్ చేస్తానని చేయనందుక, దేనికి దేవుడు? ఎవరికి దేవుడు? ఈ మాట అంటే మళ్ళా వీళ్ళు మోడీ గారిని అంటారు అధ్యక్ష. అందుకే నేను అంటున్నా అధ్యక్ష, ఇవాళ కేంద్ర ఖజానాకు మేము తెలంగాణ ప్రజలుగా డబ్బులు కడుతున్నందుకు గర్వపడుతున్నాం. అట్లాని ఇట్లాంటి కాంట్రిబ్యూటింగ్ స్టేట్, ఇట్లాంటి గ్రోయింగ్ స్టేట్ మీద కడుపు మీద కొట్టడం సమంజసమా? ఆత్మవిమర్శ చేసుకోండి. తెలంగాణను ప్రగతి ప్రస్థానంలో పరుగులు పెట్టిస్తుంటే కేసీఆర్ గారు అండగా ఉండాల్సిన కేంద్రమే పెద్ద గండమైంది. ఈరోజు ఎకనామిక్ శాంక్షన్స్ లాగా ఇంపోజ్ చేసి దాడి చేస్తూ ఈరోజు ఒక్కటి కాదు ఒక్క రంగంలో కూడా న్యాయం చేయరు. నీళ్ల పంచాయతీ తెలుసరు, రావాల్సిన నిధులు ఇవ్వరు, విభజన హామీలు నెరవేర్చరు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటారు, సబ్ కుచ్ బక్వాస్, ఏం లేదు, అంతా బోగస్ ముచ్చట తప్ప ఏం లేదు. అధ్యక్ష, ఈరోజు తెలంగాణకు పంజాబ్ ముఖ్యమంత్రి వచ్చి పాఠాలు నేర్చుకుంటున్నారు, ఢిల్లీ ముఖ్యమంత్రి వచ్చి దిల్సే కితాబులు ఇస్తున్నారు, కంటి వెలుగు మా దగ్గర పెడతామని చెప్తున్నారు, అమెరికా సంస్థలు అవార్డులు ఇస్తున్నాయి. అనివార్యంగా కేంద్ర మంత్రిత్వ శాఖలు కూడా అవార్డులు ఇవ్వక తప్పలేదు. మీరు సహకరించినా సహకరించకపోయినా తెలంగాణ ప్రజలకు మంచి చేయాలన్న మా నిబద్ధతను ఎవరు దెబ్బతీయలేరు. అసెంబ్లీ సాక్షిగా అందుకే చెప్తా ఉన్నా, ఈ దేశానికి కావాల్సింది డబల్ ఇంజన్ సర్కార్ కాదు, కేసీఆర్ లాంటి డబల్ ఇంపాక్ట్ సర్కార్ కావాలి. డబల్ ఇంపాక్ట్ ఉండాలి. డబల్ ఇంజన్, ఒక ఇంజన్ మోడీ, ఇంకో ఇంజన్ అందరికీ తెలిసి ఏందో. 2 इंजन मालूम है, सभी को मालूम है क्या 2 इंजन चल रहा है. दूसरा इंजन का नाम भी मैं लेना नहीं चाहता हूं असेंबली में, फिर सबको मालूम है. అధ్యక్ష చివరిగా నేను చెప్పేది ఒకటే అధ్యక్ష, ఇవాళ ద్రవ్యోల్బణం హైయెస్ట్ ఇన్ 30 years, అన్ఎంప్లాయ్మెంట్ హైయెస్ట్ ఇన్ 45 years. అందుకు దేవుడు ఆయన. అధ్యక్ష, నేను ముగించే ముందు చెప్పేది ఒకటే, అమ్మడాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడాన్నే అమృతకాలం అట అధ్యక్ష. ప్రభుత్వ రంగ సంస్థలు, ఎల్ఐసి లాంటి సంస్థలు, జీవన భద్రత కల్పించే సంస్థ బొండిగా విసుకుతున్నారు, దాన్ని ఖతం చేస్తున్నారు. అనుయాయులకు అడ్డగోలుగా పైసలు ఇచ్చి ఇవాళ దోస్తులకు దోచిపెడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ముంచుతూ క్రోనీ క్యాపిటలిజానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది ఎన్డీఏ ప్రభుత్వం. ఇవాళ అధ్యక్ష, ఒక అంతర్జాతీయ సంస్థ వీళ్ళ దోస్తు యొక్క దొంగతనం బయట పెడితే, వీళ్ళ దోస్తు దొంగతనం బయట పెడితేనట దేశం మీద దాడట. అంటే ఇక దేశం అంటే అదాని ప్రధాని ఇద్దరేనా అధ్యక్ష? మనం కాదా ఇవ్వలం? దేశం అంటే అదాని ప్రధాని ఇద్దరే, ఎవరు కాదు. వాళ్ళిద్దరి మీద ఎవరన్నా అంటే దేశం మీద దాడి. ఏంది అధ్యక్ష? ఇద్దరే మనుషులు, దేశం ఇంత 142 కోట్ల భారతదేశానికి మీరు ప్రతినిధులా? ఇంత అన్యాయమా? శ్రీలంకలో ఓపెన్గా చెప్పిండు ఆయన, బయటకు వచ్చి మా ముఖ్యమంత్రి గారు అడిగినారు, దమ్ముంటే సమాధానం చెప్పు అన్నారు. పైరవికారులాగా ప్రధానమంత్రి పోయి అక్కడ ఆయనకు విద్యుత్ ప్రాజెక్ట్ ఇవ్వమని అదాని కోసం పైరవికార్ పాత్ర పోషించిన మాట వాస్తవం కాదా? దాని మీద ఎందుకు ఏ సంస్థ మాట్లాడది? ఈడీ ఏడవాయ్, సిబిఐ ఏడవాయ్, ఐటీ ఏడవాయ్, ఈ వేట కుక్కలను ఏడవనుకున్నాయి. అంటే ఈ రకంగా ఇంత నీతి లేకుండా, ఇంత నీతిబాహ్యంగా వ్యవహరించిన ప్రభుత్వం ఈ దేశంలో ఎప్పుడన్నా ఉన్నదా? ఇదివరకు ఆలోచించండి. అధ్యక్ష, నేను ముగించేమని చెప్పేది ఒకటే అధ్యక్ష, అధికారం ఎవరికి శాశ్వతం కాదు, జీవితమే శాశ్వతం కాదు, అధికారం గింతంతదల్లా. మేమే శాశ్వతం, మేమే మహానాయకులం అని విర్రవీగిన చాలామంది నియంతలు పోయినారు అధ్యక్ష. చరిత్ర కాలగర్భంలో కలిసిపోయిన వీళ్ళు అంతకంటే పెద్దోళ్ళేం కాదు. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, వీళ్ళు చేసిన దుర్మార్గమైన కార్యక్రమాలు, నల్లధనం తెస్తామని తెల్లమొఖం వేసిండ్రు, మొత్తం దేశాన్ని సావగొట్టిండ్రు डिमोनेटाइजेशन. आप सही बोले, डिमोनेटाइजेशन के बारे में आप सही थे, हम गलत थे. तब के टाइम पे हम लोग उसका मदद करें, हमारी अनफॉर्चुनेट ये थी वो. आज डबल इम्पैक्ट मैं इसीलिए बोल रहा हूँ. Why did I call my state? Why do I call my state the most successful startup of independent India? Because in 2013-14, sir, the GSDP of Telangana was 4,51,580 crore. As on today, the GSDP of Telangana is 13,27,495 crore. 155% growth. The per capita of Telangana, sir, in 2013-14 was 1,12,162 rupees. As on today, it is 3,17,115 rupees, 162% growth. What this country needs is not double engine sarkar, sir, it is double impact government led by a visionary leader like KCR. इसलिए हम उम्मीद करते हैं, బలంగా నమ్ముతున్నాం సార్, ఈసారి ఖచ్చితంగా ఈ కార్పొరేట్ల సర్కార్ కాదు,
దేశంలో కిసాన్ సర్కార్ వస్తుంది, రైతు సర్కార్ వస్తుంది. దానికి ఖచ్చితంగా కేసీఆర్ లాంటి ప్రభావవంతమైన ప్రతిభావంతమైన నాయకుడు నాయకత్వం వహిస్తాడు. తప్పకుండా మా మిత్రులు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు కూడా మరి సమాధానాలు దొరికినాయని నేను అనుకుంటా ఉన్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు తమరికి కూడా ధన్యవాదాలు. గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదించవలసిందిగా మిత్రులందరినీ కోరుతూ జై తెలంగాణ, జై హింద్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.